అంబేద్కర్ కొనసాగిస్తాం. అంబేద్కర్ గారి ఆశయాలను జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే ఈ రెండు విషయాల గురించి మీరు తెలుసుకుందాం అంటే పేపర్లో రాలేదని కాదు, అనేక విషయాలు దళిత మహిళల పైన అంటే రాశారు. పోలిపిల్లి మన అమ్మాయి సంబంధించిన మౌనిక, శాంతకుమారి, వీళ్ళిద్దరు హత్యలకు సంబంధించిన దాంట్లో ఇక్కడ ప్రభుత్వం ఎలా వ్యవహరించింది, సమాజం ఎలా వ్యవహరించింది, మనం ఎలా దాన్ని తీసుకున్నాము, ఇలాగా అనేక విషయాల గురించి కూడా మాట్లాడదాము అని ఈరోజు రమ్మని పిలిచారు మన మిత్రులు. అదేవిధంగా కొంత మనం షేర్ చేసుకుందాం మన విషయాల్ని ఇంకాస్త డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో మంచి విషయం, మాట్లాడాల్సిన విషయం, మాట్లాడిన సందర్భం ఇది ఉద్యమం అవసరం, ఇది ఉద్యమం అవసరం ఇప్పుడు మాట్లాడటం అనేది. ఎందుకనంటే ముందు ఈ రెండు ఘటనలు రెండు ముక్కలు చెప్పుకొని తర్వాత దర్యాప్తు వ్యవస్థ ఎలా వ్యవహరించింది, ప్రభుత్వం ఎలా వ్యవహరించింది, ఈ రెండు విషయాలు మాట్లాడుకున్న తర్వాత మనమేమి చేయాలనేది మూడో విషయం మాట్లాడుకుంటాం. నేను రెండు ఘటనలు మీకు ప్రజెంట్ చేస్తాను. ఆ రెండు ఘటనల పట్ల ప్రభుత్వం యొక్క స్పందన ఎట్లా ఉంది, దర్యాప్తు వ్యవస్థ యొక్క స్పందన ఎట్లా ఉంది, ఈ రెండు చెప్పిన తర్వాత మాట్లాడతాం మిగతా విషయాలకు సంబంధించింది. అయితే మౌనికాకి సంబంధించిన విషయం మీరందరూ కూడా పేపర్లో చూశారు. ఆ చూసినప్పుడు అత్యంత దారుణంగా చంపబడి, నరకబడి, కాల్చబడి, అత్యంత అమానవీయంగా ముక్కలు చేసిన దేహాన్ని, ఆ దేహంలో కొంత భాగం ఫ్రిడ్జ్లో పెట్టబడి, కొంత అంటే మడిచి పెట్టబడిన కాళ్ళు ఒక సూట్ కేసులో పెట్టి, తలని రెండు చేతుల్ని దారపాలను తీసుకెళ్ళి కాల్చేసి, వీటన్నిటిని తీసుకొచ్చి ఒక చోట పేర్చి ఒక పియ్యం చేసి, ఇది మీ అమ్మాయి అని చెప్పి తర్వాత రోజు ఉదయాన్నే ఆ కుటుంబానికి చెప్పి మీరు రండి అని చెప్పేసి పిలిచినప్పుడు అందులో అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయి సంబంధించిన విషయంలో ఇంత అమానవీయంగా అమానుషంగా ప్రవర్తించిన ఆ నేరస్తులు ఎంతమంది అయితే ఉన్నారో ఇంత మనం ఊహించలేము అంత పైశాచికత్వాన్ని. మానవ ప్రవృత్తిలో మనిషి అనే వాళ్ళలో అంత పైశాచికత్వం ఉంటుంది, లేకపోతే దానికి ఏం పేరు పెట్టాలి అంత దుర్మార్గత్వం ఉంటుంది అనే దాన్ని ఊహించని విధంగా సగం కాలిపోయిన మొహం, కళ్ళు నోరు తెరుచుకొని, అదేవిధంగా సగం చేతులు రెండు కాలిపోయి రెండు ముక్కలు చేయబడి ఆ రెండింటిని తీసుకెళ్ళి కలిపి నడుం దగ్గర నుంచి కూడా ఒక ముక్క తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి అంత హింసించిన పరిస్థితి ఏమొచ్చింది, అక్కడ ఏం జరిగింది అని చెప్పేసి మేము దర్యాప్తు వ్యవస్థ వాళ్ళందరితో మాట్లాడి జరుగుద్దేమో, ఇంత అమానవీయంగా జరిగిన ఘటన కదా, సీరియస్గా దర్యాప్తు చేస్తారేమో అనుకున్నాం. చూసాం 1-2 రోజులు. మూడో రోజు ఏసీపీ గారు ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టిన తర్వాత ఏసీపీ గారు అంటారు, ఆయన మాట్లాడుతూ చాలా చక్కటి కథ చెప్పారు. ఏమనంటే ఆయన నేవీ ఎంప్లాయ్ అండి, ఐడి కార్డు అమ్మాయి తీసేసుకుంది, వాళ్ళిద్దరికి డేటింగ్ యాప్లో పరిచయం అట. డేటింగ్ యాప్లో పరిచయం అయిన తర్వాత ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందామంటే చేసుకోలేదట, అతనికి పెళ్ళి అయిపోయింది. తర్వాత ఐడి కార్డు కోసం డబ్బులు డిమాండ్ చేసింది, ఐడి కార్డు లాగేసుకుందంట. లాగేసుకుంటే పాపం ఐడి కార్డు లేకపోతే లోపలికి రానివ్వరు కదా, ఆయన పాపం దాన్ని అందుకోసం నా కార్డు నాకు ఇవ్వని చెప్పేసి పెనుగులాడిన పెద్ద పెద్దగా కేకలేసింది. కేకలేస్తే ఎక్కువ అలా వద్దు, ఈ అపార్ట్మెంట్లో అందరూ వింటారని చెప్పేసి ముక్కు నోరు మూసేశాడు. మరి ముక్కు నోరు మూసేస్తే చచ్చిపోరా అండి అని చెప్పాడు ఏసీపీ. అయితే వెంటనే అక్కడున్న ఒక పత్రికా మిత్రులు అడిగారనమాట, ఏమండి ఆ అమ్మాయి మీద ఏమైనా సెక్సువల్ అసల్ట్ జరిగిందా, లైంగిక దాడి జరిగిందా అని అడిగారు ఒక పత్రికా మిత్రులు. అడిగితే అబ్బెబ్బే అలాంటిది ఏమీ లేదండి, అలాంటిది ఏమీ జరగలేదండి ఆమె మీద అని అన్నారు. నేరస్తులు ఒక్కళ్ళే అంటారా, ఇంకా ఎక్కువ మంది ఉండుంటారా అని అడిగారు. అబ్బెబ్బే అట్లా ఒక్కడే నేరస్తుడండి అని చెప్పేసి అన్నాడు. అయితే ఇంతగా అంటే ఆ అమ్మాయికి ఇలా జరగడానికి వెనక ఇంకేమున్నా హస్తం ఉందనుకుంటున్నారా అని చెప్పేసి అనంటే, అబ్బే బేసిక్గా అతను నేరస్తుడేం కాదండి, అదేదో ఒక సంబంధించిన దాంట్లో అనుకోని ఘటన ఇలా జరిగిన తర్వాత బాడీని ఎలా డిస్పోజ్ చేయాలో అర్థం కాక పాపం అతను లొంగిపోయాడు. ఇంక డిస్పోజ్ చేయడం అర్థం కాక తను ఇంకా వచ్చేసి పోలీసులకు లొంగిపోయాడు. వాళ్ళ విఆర్ఓ సమక్షంలో వాళ్ళ తమ్ముడికి చెప్పాడట. వాళ్ళ తమ్ముడు వాళ్ళ స్నేహితుడంతా ఇంత తప్పు చేశావన్నయ్య లొంగిపోమని అన్నాడట. వెంటనే అతను వచ్చేసి లొంగిపోయాడు. కాబట్టి అతను లొంగిపోయాడు కాబట్టి అదుపులో ఉన్నాడు. అందుకని చెప్పేసి మేము తెల్లవారి వెళ్ళి ఇల్లు పగలగొట్టాం. తెల్లవారుజాముకి వెళ్ళి ఇల్లు పగలగొట్టాము, తాళాలు పగలగొట్టాము. వెంటనే అర్థం వస్తుంది కదా, లొంగిపోయిన వాడి దగ్గర వెంటనే తాళాలు ఉండవా, ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టి సూట్ కేసులో కాళ్ళు పెట్టి వచ్చి తాళాలు వేసుకొని వచ్చినాడు భద్రంగా. ఆ తాళాలు ఏరా నువ్వు మా దగ్గరికి వచ్చావుగా, తాళాలు ఇమ్మని అడగొచ్చుగా, అడగల. తాళాలు వీళ్ళు వెళ్ళి ఏం చేశారు, ఒక సీన్ క్రియేట్ చేశారు.
అంటే సాక్ష్యాధారాల్ని మాఫీ చేయడం ఒకటే కాదు, సాక్ష్యాధారాలను సృష్టించుకున్నారు. ఎట్లా? ఫలానా ఒక ఫ్లాట్లో, ఆ ఫ్లాట్లో తాళాలు వీళ్ళ దగ్గరే ఉంటాయి కదా, వచ్చి అక్కడ ఉన్నాడు కదా, అదే తాళం వివరాలు తీసుకెళ్ళవచ్చు. ఒక లేదనుకోండి తాళం ఎక్కడ ఉందో తెప్పించమని తీసుకురావచ్చు. అట్లా కాదట, మొత్తం అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి, ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలిచేసి, ఆ ఇంట్లోకి వెళ్ళడానికి అవకాశం లేకపోతే వెంటిలేటర్ని తీయించి అందులో మనిషిని దూర్చించి లోపల తాళం తీశారు. లోపల ఎలా తాళం పెట్టుంటుంది? ఇటు బయట తాళం వేస్తే లోపల తాళం అవ్వదు కదా. లోపల నుంచి మళ్ళీ తాళం తీయించి వాళ్ళందరూ లోపలికి వెళ్ళి అప్పుడు సీన్ చూడమన్నారు అందరినీ. ఇల్లు నీట్గా ఉంది. దాని తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న ముక్కలు, సూట్ కేసులో ఉన్న ముక్కలు, అన్ని ముక్కలు 2 ముక్కలు చూపించారు. తల చేతులు లేని ముక్కలు చూపించారు. చూపించిన తర్వాత అందరూ కూడా ఓ ఇక్కడ నరికేశాడు, ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాడు, చూసారా ఆ స్మెల్ అయ్యాను అని చెప్పారు. అని ఇవన్నీ కూడా పేపర్లో వచ్చింది. మేమేంటంటే ఏంటి ఇంత దుర్మార్గంగా మాట్లాడాడు ఈయన, బేసిక్గా తప్పు లేదంటాడేంటి, ఇంత అమానవీయంగా చేసి, అదిగాక ఇంత విక్టిమ్ బ్లేమింగ్కి అంటే వెంటనే ఏంటంటే చంపొచ్చు. ఇలాగా పెళ్ళినోడి దగ్గరికి ఎవరు వెంటనే ట్రోలింగ్ మొదలైంది. పెళ్ళినోడి దగ్గర పిలిస్తే వెళ్తుందా? ఆ పిల్లకి భయం భక్తి లేకుండా పోయింది. ఇప్పుడున్న ఆడపిల్లంతా కూడా బరిదెగించిపోయారు. ఆడపిల్లంతా కూడా ఎగేసుకొని పోతారా? డబ్బులు డిమాండ్ చేస్తారా? పాప ఇంక గత్యంతరం ఏముంది, ఐడి కార్డు లేకపోతే ఇంక ఎట్లా పోతాడు ఉద్యోగానికి, అవన్నీ అని చెప్పేసి మాట్లాడితే అమ్మో ఇంత ఇట్లా మొత్తం కూడా అట్లా బ్లేమింగ్ చేసింది, అవకాశం ఇచ్చింది ఎవరు? పోలీస్ డిపార్ట్మెంటే. ఆ విధంగా చెప్పినన్ని పోలీస్ డిపార్ట్మెంటే. కానీ అయినా నిజంగా చూసుకొని చేశారనుకుంటున్నారు. మీకు చెప్తా ఒక్కొక్కటి అవి ఎలా చేశారనేది. అయితే ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత మేము వాళ్ళ నాన్నగారిని అడిగాం, ఏమండి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ అమ్మ నాన్నగారిని ఎత్తుక్కుంటూ వెళ్ళాం. మేము వెంటనే వెతుక్కుంటూ వెళ్ళిపోయిన తర్వాత మేమంతా టీమ్గా వెళ్ళాం. అందరం కూడా వెళ్ళి ఏమండి మీరు ఇట్లాగా ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు కదా, మీరు ఏమని రాశారండి ఎఫ్ఐఆర్లో అని చెప్పేసి అడిగాం. అమ్మ నేను ఎఫ్ఐఆర్ రాయటం ఏమిటి, మాకు ఉదయాన్నే తెలిసింది, మేము వెళ్ళేలోపు మాకు అన్నీ కూడా కంప్లీట్ చేశారు, మా చేత అక్కడికి వెళ్ళిన తర్వాత టైప్డ్ మ్యాటర్ మీద సంతకం పెట్టించుకున్నారు మా చేత అన్నారు. అంటే ఎఫ్ఐఆర్ కాపీలో ఏమనుంది? టైప్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిందని, ఆ విధంగా ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందని, అతను ఉద్యోగాన్ని హాని వస్తుందని చెప్పేసి అతను భయపడిపోయి ఆమెను చంపేశాడని అంత టైప్డ్ మ్యాటర్ రాసింది. అంటే ఒక మొత్తం కూడా ఆల్రెడీ ప్లాన్ అనమాట. అది అయిపోయినాక మేము అడిగాం, ఏమండి మీకు ఏమైనా స్టేట్మెంట్లు రాయించుకున్నారా? 161 స్టేట్మెంట్లు అంటారు, అంటే పోలీసుల దగ్గర ఇచ్చేవి, అలాంటివి ఏమైనా రాయించుకున్నారా అని చెప్తే, అయ్యో అట్లాంటివి ఏమి రాయించుకోలేదండి, మా నలుగురు చేత సంతకాలు అయితే పెట్టించుకున్నారు, నా భార్యది నాది మా పిల్లలది పెట్టించుకున్నారు అన్నారు. అయితే వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకోవడం ఏంటి? వెంటనే మేము అడిగాం అనమాట. అక్కడున్న మీరు ఎవరైతే శవాన్ని తీసుకునేటప్పుడు ఉంటారు కదా, శవ పంచనామా చేసేవాళ్ళు, ఆ శవ పంచనామా చేసిన వాళ్ళు ఎవరన్నా పిలవండి, ఆ శవ పంచనామా చేసే వాళ్ళని అడుగుతాము, మీరు ఎన్ని ముక్కలుగా ఎట్లా ఉంది, మీరు చూసినప్పుడు ఆమె యొక్క బాడీ ఎలా ఉంది, ఆమె పరిస్థితి ఏంటి, ఈ విషయాలన్నీ కొన్ని అడగాలి, పిలవండి అంటే శవ పంచనామా మా చేత ఎవరి చేత చేయించలేదు, మాకెవరికి చూపించలేదు, మీకు ఈ శవం మీదేనా, గాయాలున్నాయా, ఏ రంగు గాయాలున్నాయి, ఎన్ని ముక్కలు అయి ఉంది మీ అమ్మాయి, ఈ అమ్మాయి హత్య వెనక మీరు ఏమైంది అనుకుంటున్నారు, ఎలా జరిగి ఉందనుకుంటున్నారనే ఒక ప్రాథమికమైన అభిప్రాయాన్ని తీసుకోవాల్సిన శవ పంచనామా జరపాల్సింది శవ పంచనామా జరపకుండా అప్పుడు సంతకాలు పెట్టేశారు. సంతకాలు పెట్టించుకుని మనం అడిగాం, మీ సంతకాలు ఉన్నాయి కదంటే బాడీ ఇస్తున్నాం సంతకాలు పెట్టమని పెట్టించారు తప్ప మాకు ఇవన్నీ చూపించలేదు అన్నారు. మేము తర్వాత పోలీస్ అధికారిని అడిగాం, ఏమండి లైంగిక దాడి జరిగింది, మెసీపీని అడిగాం విషయాలని, లైంగిక దాడి జరిగిందని అంటే లైంగిక దాడి జరగలేదు అని చెప్పేసి మీరు చెప్పారు కదా, మీరన్నీ పరిశీలించుకొని నిర్ధారించుకొని చెప్పారా ఈ విషయాన్ని అన్నాం. ఆయన డాక్టర్ గారు, ఆయన ఏమన్నారంటే ముక్కలు అయితే ఎట్లా తెలుస్తుందమ్మా బాడీలో లైంగిక దాడి జరిగిందో లేదని మా మీద ఎగిరిపోయాడు ఆయన. అదేంటండి ముక్కలు జరిగితే లైంగిక దాడి జరిగింది తెలియదా అవదా అని మేము నోరేలా పెట్టామన్నమాట. తర్వాత మేము 7 పాయింట్లు చెప్తే ఆయన చేతి మీద రాసుకున్నాడు పాయింట్లు, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. అట్లని మేమేమేం చెప్పాము, మేము అన్ని అడిగాం, సీసీ ఫుటేజ్ ఏదని అడిగాం, ఆ రూమ్లోకి వెళ్తాడు సీసీ ఫుటేజ్ ఏదన్నాం, ఐడి కార్డు కోసం గొడవ పడింది కదా అన్నారు కదా లాక్కోవడానికి, భద్రంగా ప్యాక్ చేసి బీరువాలో ఏ ఐడి కార్డు కోసం అయితే కొట్లాడుకున్నారు పీక్కున్నారు, అది మరి కొట్లాడుకుంటే పీక్కుంటే దానికి ఉంటుంది కదా, ఒక ఏదైనా లాక్కుండా ఉండాలి, ఏదైనా ఉండాలి, అదేమీ లేదు, భద్రంగా చక్కగా నీట్గా లోపలే ఉంది అది ఐడి కార్డు లోపలే ఉంది. సీసీ ఫుటేజ్లో ఎక్కడైనా ఈ అపార్ట్మెంట్లో కానీ ఆ వీధుల అపార్ట్మెంట్లో కానీ ఆ అమ్మాయి వస్తున్నట్లుగా ఏమైనా ఫుటేజ్ ఉందా, అలాంటి ఫుటేజ్ మనకేమీ చూపించలేదు వాళ్ళు. అదేవిధంగా ఆ అమ్మాయి ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడే నరికేశారంటున్నారు కదా, ఫోరెన్సిక్స్ సంబంధించిన ఉంటుంది కదా, అది స్టెయిన్స్, బ్లడ్ స్టెయిన్స్ ఫోరెన్సిక్స్, అట్లా బ్లడ్ స్టెయిన్స్ అన్ని ఇక్కడ నరికారని చెప్తున్నారు కదా, అట్లాంటి ఏదైనా ఫోరెన్సిక్ పంపారంటే అలాంటిది ఏమీ చేయలేదు. అదేవిధంగా మీరు డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏందని మీరు చెప్తున్నారు, మీరు చెప్తేనే మేము అడిగాం వాళ్ళ నాన్నగారిని, ఎప్పుడైనా ఆ అమ్మాయి అతను ఫోటో చూపించిందా, మీరు చూపించారా అని అడిగాం. తర్వాత మేము పోలీసులు కూడా అడిగాం, వీళ్ళ సన్నిహితత్వం వీళ్ళ యొక్క డేటింగ్లో ఉన్నారని చెప్పడానికి మీ దగ్గర ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా,
అట్లాంటి ఆధారాలు వాళ్ళు ఏమీ చూపించకపోతే మేమన్నాం, పోనీ ఫోన్లో ఏమైనా ఉందేమో సైబర్ ఫోరెన్సిక్ పంపించారా మీ ఫోన్? ఆ అమ్మాయి ఫోన్లో అబ్బాయి ఫోన్లో సైబర్ ఫోరెన్సిక్ పంపారా? అది పంపలేదు. ఆ అమ్మాయి బట్టల్ని మేము అన్నాం కదా, బట్టలు వేసినట్లే ఉన్నాయి, మొన్నానికి ఒక ముక్క ఉంది, ఫ్యాంట్గానే ఉంది, అట్లా చాలా అనుమానాస్పదంగా ఉంది. మేమేమన్నామంటే ఏమి బట్టలు మీరు సీజ్ చేశారు? మేము అమ్మని అడిగాం, అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని, శకుంతలమ్మ గారిని. అమ్మ మీరు బట్టలు మళ్ళీ ఇచ్చారా? ఆ అమ్మాయి బాడీకి వేయడానికి బట్టలు ఇచ్చారా? ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు ఉన్నప్పుడు బట్టలు వాళ్ళు ఏమైనా సీజ్ చేశారా అని అడిగాం. అడిగితే ఏమి ఇవ్వలేదమ్మా, మేమేం బట్టలు ఇవ్వలేదు అని చెప్పారు. అయితే మేము అడిగాం, మీరు ఏ సీజర్ రిపోర్ట్ ఇవ్వండి, మాకు ఏ సీజ్ చేశారో సీజర్ రిపోర్ట్ ఇవ్వండి అని. సీజర్ రిపోర్ట్ ఏమీ సీజ్ చేయలే ఆ అమ్మాయిది. అంటే ఒక హత్య జరిగితే ఆ హత్యని నిర్ధారించాలంటే సేకరించాల్సిన సాక్ష్యాధారాలు ఏమున్నాయో అవేమీ చేయకుండా విక్టిమ్ బ్లేమింగ్ పాల్పడటమే కాకుండా కథ ఏదైతే ఉందో, నేరస్తుడు ఏ కథ అయితే చెప్పాడో తప్పించుకోవడానికి, నేను నేరం ఎందుకు చేశానంటే అని మొదలుపెట్టి కథ అయితే వెళ్ళాడో ఆ కథని యథాతథంగా తీసుకొచ్చిన తర్వాత మనం చెప్పాం. అనేక మంది ఇట్లా మనం గొడవ పడిన తర్వాత, ఇందాక అన్న చెప్పారు కదా, మనం చాలా గొడవలు పడిన తర్వాత చాలా క్యాండిల్ ర్యాలీలు చేయడం, ప్రెస్ మీట్లు పెట్టడం, ధర్నా చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మాకేమని కబురు పంపించాడంటే సిపి గారు, మేము వెళ్ళాం, మా మీద ఊగిపోయాడు అనమాట. ఇలాగా చేతులు పెట్టేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ మీరు ఆందోళన చేస్తున్నారు కదా, మీరు ఎందుకమ్మా ఆందోళన చేస్తున్నారు, మా మీద మేమేం చేస్తామని చెప్పేసి అన్నాడు. ఆయన చేసిన విషయాలన్నీ చెప్పాం. తర్వాత పోలీస్ కస్టడీ తీసుకున్నారు. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత అప్పుడు ఏం చెప్పారు, ఇవన్నీ మన గొడవలైనాక సీసీ ఫుటేజ్ చూపించలేదు కదా, ఏమన్నా అంతా తూచ్. అక్కడ జరగలే, అపార్ట్మెంట్లో ఏమీ జరగలే, అపార్ట్మెంట్కి ఆమె రాలే. వాళ్ళు చెప్పింది ఇది ఎక్కడ జరిగింది, వేరే బ్యాచిలర్స్ ఉన్నారట, వేరే అపార్ట్మెంట్ అట, అక్కడట ఆదివారం నాడు బ్యాచిలర్స్ 5 బయటకు వెళ్ళిపోయారట. 5 బ్యాచిలర్స్ బయటకు వెళ్ళినాక ఈ అమ్మాయిని అక్కడ పిలిపించుకున్నాడట, అక్కడ అమ్మాయిని చంపేశాడట, చంపేసిన అమ్మాయిని ట్రాలీలో తీసుకొచ్చి ఇక్కడ ముక్కలు చేశాడంట. మళ్ళీ కథ చెప్పారు. నేరస్థలం మారినప్పుడు మరి కథ అంతా మారదా? నీ ఐడి కార్డ్ ఏది, పెనుగులాటేది, అరిపేది, నోరు మీటివేది, నీకు నోరు మూసి, ఇదంతా నీ కథ లేవు కదా, ఈ కథ అంతా మారిపోవాలి కదా మరి అక్కడ. మరి ఆ కథ ఏం మారలా, నేరస్తుడు ఒక్కడే. చివరికి ఏం చెప్పారు, బ్యాచిలర్స్ కాదు, వాళ్ళు ఆదివారం డ్యూటీలో ఉన్నారో లేదో చెప్పలా, ఆ రోజు పెద్ద ఫంక్షన్ అక్కడ ట్రాలీ ఎలా మోసుకొచ్చాడో చెప్పలా. ఆ అమ్మాయి 5.5 ఎత్తు ఉంది, 70 కేజీల బరువు ఉంది. 5.5 ఎత్తుండి 70 కేజీల బరువు ఉన్న అమ్మాయి, దాదాపు ఆ అమ్మాయి ఆ ట్రాలీ ఎలా పట్టుంది, మడతపెట్టి పెట్టినా? నువ్వు మడతపెట్టి ముక్కలు చేస్తేనే పట్టలేదు కదా, అందుకే మర్చిపెట్టిన కాలు మాత్రం నువ్వు ట్రాలీలో పెట్టావు కదా, మొన్న బట్టలేక నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టావు కదా, నువ్వు మొన్న పట్టగానే కదా నువ్వు తల చేతులు తీసుకెళ్ళి అక్కడికి గుర్తుపట్టి కాల్ చేసే ప్రయత్నం చేసావు కదా. క్రూరత్వంలో ఇంత మించిపోయిన వాడు ఇంత దుర్మార్గంగా చేసినట్టు ట్రాలీలో పెట్టాడట, ట్రాలీ తీసుకొచ్చి అక్కడ ముక్కలు చేశాడట. ఈ కథ వినిపించారు, కథ క్లోజ్, కథ కంచికి వెళ్ళిపోయింది, అయిపోయింది. మేము మళ్ళీ మీరు చెప్పారు కదా, మళ్ళీ తీసుకొచ్చాం, పోలీస్ కస్టడీ తీసుకున్నాం, మళ్ళీ విచారించాం, మీ గొడవ భరించలేక మేము విచారించిన తర్వాత అక్కడ కాదు తూచి అయిపోయింది, ఇంకో చోట నేరస్థలం, నేరస్తుడు మాత్రం ఒక్కడే, అయిపోయింది. సిఐ నుంచి ట్రాన్స్ఫర్, సిఐ అయిపోయినాక ఇంకేం చేసింది, సిఐ విఆర్కి అప్పగించేశారు. సిఐని ఇన్వెస్టిగేషన్ అప్పుడు అలా చెప్పాడు కదా, కలవని వాళ్ళు లేరు, మేము అందరిని వరుసపెట్టి ఆ కలెక్టర్ని కలిసాము, కమిషనర్ కలిసాము, వాళ్ళతో గొడవలు పడ్డాము. తర్వాత బాల వీరాంజనేయ స్వామి గారిని కలిసాము, హోమ్ మినిస్టర్ గారిని కలిసాము, తర్వాత అడ్వకేట్ జనరల్ సంబంధించిన వాళ్ళు కలిసాము, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కలిసాము. ఇక కుస్తీ బట్టి దానికి సంబంధించిన దాంట్లో ఎంత అన్యాయంగా ఆమె మీద బ్లేమింగ్ చేస్తున్నారు. దీని మీద కల్చర్ ఏంటనే తర్వాత వెళ్దాం, సంస్కృతి, దీని వెనుకున్న సంస్కృతిలోకి వెళ్దాం. ఇంత దుర్మార్గం జరిగిందనే దాని మీద మనం అంతా ప్రయత్నం చేస్తే చివరికి ఏం చేశారంటే ఆ ఐఓ ఉన్నాడు కదా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మార్చకుండా సిఐ పార్థసారథిని మాత్రమే అక్కడ పెట్టేసి పార్థసారథితో కంప్లీట్ చేయించేసి ఇంకా అయిపోయిన తర్వాత పార్థసారథిని విఆర్కి అప్పగించేసి క్లోజ్ చేసేసారు దర్యాప్తుని. రెండోసారి కూడా మేము తీసుకున్నాం, రెండోసారి కూడా మేము ఆయన కస్టడీలోకి తీసుకున్నాం. మళ్ళీ కూడా రెండోసారి కథ ఉంది కదా, రీకన్స్ట్రక్ట్ చేస్తారు కదా, అప్పుడు సత్యం బాబు రీకన్స్ట్రక్ట్ చేస్తే అంతా తేలిపోయింది కదా. అప్పుడు ఆయేషా మీరా కేసులో లడ్డు పాదముద్రలు సరిపోయినాయి, లడ్డు వేలు ముద్రలు సరిపోయాయి, లడ్డు స్పెర్మి సరిపోయిందని మొదటి కథ చెప్పి ఆ లడ్డు అడ్డం దిగేసరికి ఆయేషా మీరా కేసులో సత్యం బాబుది కరెక్ట్గా సరిపోయింది అని చెప్పి సత్యం బాబుని ముద్దాయిని చేసి పెడితే ఆ రోజు కూడా ప్రగతిశీల మహిళా సంఘం సత్యం బాబు తరపున మేము వకాలత్ వేశాం. ఆ రోజు కూడా పిఓడబ్ల్యూ వెళ్ళి సత్యబాబు తరపున వేసి నేరస్తులు కాదు, కోనేని రంగారావు ఎవరైతే అక్కడ నాయకత్వం, ఎవరైతే డబ్బు ఉందో, పదికబడి ఉందో, అధికారం ఉందో, కమ్మవారిగా ఆ రోజు వారంతా రాజ్యం వెళ్తున్నారు, వాళ్ళు నేరస్తులు, సత్యంబాబు నేరస్తుడు కాదని చెప్తే మా మీద మీరు మహిళా సంఘం అయి ఉండి సత్యంబాబుకి మీరే వకాలత్ వేస్తారని చెప్తే ఆ రోజు సత్యంబాబు నిర్దోషం నిరూపించిన తర్వాత మళ్ళీ పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ తర్వాత కూడా ఆయేషా మీరా కేసులో ప్రగతిశీల మహిళా సంఘం తరపున అప్పుడు అధ్యక్షులుగా ఉన్న సంధ్యక్క పేరు మీద పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ వేసిన తర్వాత అప్పుడు ఆ కేసులో అప్పుడు సిట్ వేయటం, సిట్ తర్వాత సిబిఐకి రావడం, సిబిఐ
ఎవరైతే అయేషా మీరా ప్రాపర్టీని ధ్వంసం చేశారో, ఎవరైతే అయేషా మీరా ప్రాపర్టీని ధ్వంసం చేయటం అనేది ఎవరికి అవసరమో అక్కడ నుంచి వేసిన సిబిఐ అక్కడి నుంచి దర్యాప్తు చేయకుండా మళ్ళీ ఏం చేసింది? 18 సంవత్సరాలు పోయిన తర్వాత సిబిఐ వచ్చి ఆమె సమాధి తవ్వి సాక్ష్యాలు దొరుకుతాయా అని చూసింది. ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుంది ఎక్కడైనా? 18 సంవత్సరాల తర్వాత సమాధిలో సాక్ష్యాధారాలు ఏం దొరుకుతాయి? తిరిగి సిబిఐ వచ్చేసి హైకోర్టు దగ్గరికి వచ్చేసి సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి అయేషా మీరా కేసు మేము క్లోజ్ చేస్తున్నాం అని చెప్తే సరే కానివ్వండి అని చెప్పేసి మీరేమో సుప్రీంకోర్టుకి వెళ్తారా అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని అడుగుతున్నారు. ఇప్పుడు హైకోర్టు వారు ప్రభుత్వం దాని గురించి చూసుకోదు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వాళ్ళు వెళ్ళాలి. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా మేము అక్కడ పనిచేసే మహిళా సంఘాలతో కాంటాక్ట్ చేసి దీన్ని ఛాలెంజ్ చేయాలనే ఉద్దేశంతో అది కదులుతూ ఉంది. అది ఇప్పుడు ఈ విషయం దగ్గరికి శాంతకుమార్ది కూడా అంతే. ఇంత దుర్మార్గంగా దర్యాప్తు వ్యవస్థ వ్యవహరించింది కదా, పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరించింది ఎక్కడ? మౌనిక కేసు విషయం. అదేవిధంగా శాంతకుమారి సంబంధించిన విషయంలో కూడా శాంతకుమారి కూడా బర్త్డే పార్టీకి ఆమె కూడా మన అమ్మాయి ఈ అమ్మాయి మౌనిక, ఆ అమ్మాయి చాలా బంగారపు వస్తువులు ఉంటాయి కదా, మామూలు బంగారపు దుకాణంలో వాళ్ళు రకరకాల ఆభరణాలు తయారు చేస్తారు. వాటిని ఈవెంట్స్లో ఎగ్జిబిట్ చేస్తుంది. బంగారపు వస్తువులు వేసుకుని అమ్మాయి కనపడిన ఫోటోలు కూడా అవే. అమ్మాయి చాలా ఇట్లా వేసుకుని ఇంత చక్కగా ఉంటారని ఎగ్జిబిట్ చేయడానికి బెంగళూరు అట్లాంటి వాటికి కూడా ఆమె వెళ్తుంది. ఆమెకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తారు, ఆ విధంగా వెళ్ళి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఆ మౌనిక సంబంధించిన విషయంలో మనం చూస్తాం. ఆమె కూడా చాలా క్రియేటివిటీ ఉన్న అమ్మాయి, చాలా అనేక భాషల్లో ప్రావీణ్యత ఉన్న అమ్మాయి, అనేక కష్టం ఒక ఈవెంట్స్ చేయటం కాదు. ఆ అమ్మాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో పార్ట్ టైం జాబ్ చేస్తుంది. ఆ అమ్మాయి చక్కగా ఇంగ్లీష్ ట్యూషన్స్ చెప్తుంది. ఇంగ్లీష్లో చాలా ప్రావీణ్యత సంపాదించి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్తుంది. అదేవిధంగా అన్ని భాషలు మాట్లాడగలుగుతుంది. అంత ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి ఆ పాప మౌనిక. ఈ అమ్మాయి కూడా అట్లాంటిది. శాంతకుమారి కూడా తన శక్తి సామర్థ్యాలు అందరికంటే ఎక్కువ ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి కూడా చాలా క్లాసులో అన్నింటిలో మిన్నగా ఉండడం, అదేవిధంగా ఆ అమ్మాయి వెనక సర్కిల్ అంతా ఉండడంతో ఆ అమ్మాయి బర్త్డే పార్టీలు మనకు వచ్చినాయి కదా ఈ మధ్యకాలంలో. దీని వెనక కల్చరు ఈ మహిళపై జరుగుతున్న నేరాలన్నీ కూడా సామాజిక నేరాలే. వీటన్నిటికీ మూలాలు సమాజంలోనే ఉన్నాయి. ప్రభువుల యొక్క సంస్కృతి ప్రజల యొక్క సంస్కృతిగా మార్చడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. అందుకే అంటారు కదా, నువ్వేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, మంత్రి నువ్వే, బంటు నువ్వే, సైన్యుడు నువ్వే అన్నట్టు. కాబట్టి వీళ్ళు ఏలుతున్న రాజులు ఎవరైతే ఉన్నారో ప్రభువులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, మనుధర్మ వాళ్ళు ఈ దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని, ఈ దేశంలో ఉన్న అన్నిటిని కూడా అమలు చేయకుండా ఆచరణలో ఏమి చేస్తున్నారు అంటే మనుధర్మాన్ని అమలు చేస్తూ ఉన్నారు. మనుధర్మాన్ని అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి రాజ్యాంగ స్థానంలో ఆచరణలో ఏముంటుంది? ఆచరణలో మనుధర్మమే ఉంటుంది. అందుకే ఈరోజు ఆడవాళ్ళని చంపినా, అందులోనూ దళితులను, శూద్రులను ఎవరైనా వాళ్ళని అన్నా దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం. వాళ్ళ ప్రాణం అంత విలువైందేం కాదబ్బా. ఆ ప్రాణాల గురించి ఇంత పట్టింపేలా, ఇంత గొడవలేలా, ఇంత యాగియేలా? మీరు ఇంత యాగి ఎందుకు చేస్తున్నారు? కాబట్టి ఈ శూద్రులు కానీ ఎవరైతే మహిళలు కానీ వీళ్ళంతా కూడా అంటరాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈరోజు సమాజానికి వెలివేయబడ్డవారు, సమాజానికి దూరం చేయబడ్డవారు, దూరంగా ఉండాల్సిన వాళ్ళు. వాళ్ళ జీవితాలు ఈరోజు మీరు చర్చనీయాంశం మీద వేదిక మీద తీసుకురావడం అనే దాన్ని అంగీకరించలేని వ్యవస్థ ఏదైతే ఉందో, వాళ్ళ సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతికి బలైన వాళ్ళు. ఇప్పుడు ఆ కల్చర్ ఏదైతే ఉందో అమ్మాయి మౌనిక విషయంలో కూడా అలాంటి కల్చరే. ఏమని వెంటనే బ్లేమింగ్ స్టార్ట్ అయిపోయింది. అవునా కాదా అని ఆలోచించకుండానే పెళ్ళైనోడితే ఎవడెళ్ళమన్నాడు, అమ్మాయిని ఎవరు తీసుకెళ్ళారు? నిజంగా అమ్మాయి వెళ్ళిందా? అమ్మాయిని ఈవెంట్ అనే పేరుతో తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు. మనకేమో సాక్ష్యాధారాలు ఏం ప్రవేశపెట్టలా. వాళ్ళకిద్దరికి డేటింగ్ యాప్లో పరిచయం ఉందని. డేటింగ్ యాప్లు ప్రవేశపెట్టింది ఎవరు? డేటింగ్ యాప్లు ప్రచారం చేస్తుంది ఎవరు? అసలు వెబ్సైట్లనే విచ్చలవిడిగా తీసుకొస్తుంది ఎవరు? అదేంటంటే మా చేతుల్లో లేదంటున్నారు. పోర్న్ వీడియోలు ఈరోజు చైల్డ్ పోర్న్ గురించి మాట్లాడుతూ చైల్డ్ పోర్న్ మాత్రం రద్దు చేస్తాడట, పోర్న్ మాత్రం రద్దు చేయడట. ఏంటో మరి అది చైల్డ్ పోర్న్ అనేది చైల్డ్ పోర్న్ మాత్రమే అసభ్యకరమైనది, అభ్యంతరకరమైనది, అశ్లీలమైనది, చూడదగినది కానీ పోర్న్ మాత్రం చూడదగింది అవుతుందా? బూతి సినిమాలు అదేవిధంగా మత్తు సంబంధించిన దాంట్లో చాలా స్పష్టంగా మద్యం తాగండి, రకరకాల బ్రాండులు తాగండి, కానీ గంజాయి వద్దు. ఏం గంజాయి ఒకటైనా మత్తు? మద్యం ఏమైనా హెల్త్ డ్రింకా? ఓఆర్ఎస్ ప్యాకెట్లా? లేకపోతే మన వాళ్ళకి ఏమైనా లేకపోతే మజానా తాగండి మీరు హెల్త్ డ్రింక్లు అని చెప్పి ప్రమోట్ చేయడానికి. అదేమి హెల్త్ డ్రింక్ కాదే మద్యం. కాబట్టి మద్యాన్ని మాత్రం ప్రమోషన్, మద్యాన్ని అధికారిక కార్యక్రమం ప్రభుత్వానికి. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరు. ఈ ప్రధాన ఆదాయ వనరులు ఇవన్నీ పెట్టుకొని నువ్వు మద్యాన్ని మత్తెక్కించి, మద్యం తాగించి, అశ్లీల వెబ్సైట్లన్నింటిలో కూడా ప్రచారం చేస్తూ నువ్వు తద్వారా నువ్వు అందరినీ కూడా విచ్చలవిడిగా ప్రచారం చేసిన తర్వాత మగవాళ్ళ మైండ్లోకి ఎంత వెళ్తుందో ఆడవాళ్ళ మైండ్లోకి కూడా అదే వెళ్తుంది. మగవాళ్ళకి మాత్రం వెళ్తుంది, ఆడవాళ్ళకి సోకదు అనుకోవద్దు.
ఇది ఫోన్లు వచ్చిన తర్వాత ఆ ఫోన్ల యొక్క ప్రభావం మగవాళ్ళ మీద ఉంది, ఆడవాళ్ళ మీద ఉంది. వాళ్ళకి ఎక్కువసేపు వాళ్ళ దాంతో ఉంటే ఇదివరకు ఏంటంటే ముందు గదిలోనే ఉండేది మన టీవీ. ఆ ముందు గదిలో టీవీ గంట 2 గంటలో ఎక్కడో బయట నుంచి వచ్చినా చూసేవాళ్ళు. అక్కడ నుంచి పడకటింట్లోకి వచ్చేసింది అందరి టీవీ. పడకటింట్లో పడుకునేదాకా అయిపోయింది. ఇప్పుడు పడుకోవడం కాదు, కళ్ళు మూతలు పడేదాకా దుప్పట్లోకి వచ్చేసింది ఫోన్. దుప్పట్లో కూడా పడుకొని కళ్ళు మూతలు పడుతున్నా వినే పని, కళ్ళు మూసే పనిలే చాలామంది. అంటే యూత్కి ఈరోజు కళ్ళు మూతలు పడుతున్నా బలవంతంగా కళ్ళు తెరుచుకొని చెవుల్లో అవన్నీ పెట్టుకొని అవన్నీ వింటూ నిద్రపోవడం తప్ప తల్లిదండ్రులు చూసి చెవుల్లో తీసి ఫోన్ ఆపేసి పక్కన పెట్టాలి. పిల్లలకి ఈ కల్చర్ అనేది అలవాటైన తర్వాత విచ్చలవిడిగా వచ్చి పడుతున్న ఆ కల్చర్ ఏదైతే ఉందో దానికి ఈరోజు ప్రభావితం కారా? అంటే నేరం అంతా సమాజం మీద ఎట్టట్లా. నేరస్తుడు ఎంత ముఖ్యమో నేరస్తుడు తయారు చేసే సమాజంలో కూడా మూలాలు ఉన్నాయి, దాన్ని కూడా మార్చుకోవాలి. నేరస్తుని శిక్షించడంతో పాటు నేరానికి కారణమైన సమాజంలో ఉన్న మూలాన్ని కూడా మార్చాలి. ఆ సమాజంలో ఉన్న మూలాన్ని మార్చడానికి కూడా మనం ప్రయత్నించాలి. అంతేగాని నేరస్తుడు ఇట్లా నేరాలు జరిగినప్పుడు ఏమనిపిస్తే సత్వరమైన న్యాయం, కఠిన శిక్షలు, చంపేయాలి, ఉరిదీయాలి అని చెప్పేసి మాట్లాడతాం. ఇంతకుముందు జరిగినాయి. ఇలాంటివి జరిగినప్పుడు అవి ఇంకా మరింత పెరుగుతాయి తప్ప అవి తగ్గటం లేదు. ఎందుకంటే దాని మూలాలు సమాజంలోనే ఉన్నాయి. అలాంటి వాళ్ళు తయారు కావడానికి అవకాశాలన్నీ సమాజంలో ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఇట్లాంటి ఛానల్స్ గురించి మాట్లాడామనుకోండి, ఏం చెప్తారు? ఇదంతా కూడా మన చేతుల్లో లేవు, అదంతా ఇంటర్నేషనల్ వచ్చి పడిపోతున్నాయని. ఏమి అప్పుడు ఇంతకుముందు గొడవ వచ్చిందని చెప్పేసి మన సంబంధించిన టిక్ టాక్ ఆపేలా చైనా వాడుతాం ప్రభుత్వం టిక్ టాక్ ఆపేసింది. అని చక్కగా ఎక్కడెక్కడికి అమలు కాకుండా చూసింది. బట్ టిక్ టాక్ని సమర్థవంతంగా ఆపేయగలిగిన ప్రభుత్వము అసలు వెబ్ ఛానల్స్ని ఆపలేదా? ఆపగలదు, కానీ దానికి అది ఆపదు. ఎందుకు దానికి అవసరం? ఈరోజు అమ్మాయి శాంతకుమారి బర్త్డే పార్టీకి హోటల్లో ఎంజాయ్ చేయడానికి కుటుంబం కూడా అంగీకరించాల్సి వచ్చింది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా రాత్రిపూట బర్త్డే బీచ్ ఒడ్డుకి వెళ్ళి ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా కలిసి, అంటే ఆడపిల్ల మగపిల్లలు కలిసి స్నేహం చేసే స్థాయి ఆ పరిణితి ఉందనే తర్వాత సంగతి. అది సమానత్వం అంటే అట్లా తిరగడంలో సమానత్వం ఈరోజు సమాజం చేస్తుంది. జీవితం అంటే జీవించడం అంటే మీరు తినండి, తిరగండి, వ్యభిచరించండి, ఇదే జీవితం, ఎంజాయ్. మీరు ఈరోజు ఏం చేశారు? ఈరోజు మీ పుట్టినరోజా? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈరోజు మీ పెళ్లి రోజా? మీరు ఇంకా బయటికి వెళ్ళలేదా? ఏ హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నారు? ఈరోజు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇదే కదా చర్చ అంతా. ఇదే మన సెలబ్రేషన్ అంటే అట్లనే. మనం ఎదుటి వాళ్ళ మీద ప్రేమను వ్యక్తీకరణ అంటే నువ్వు ఖరీదైన బహుమతులు ఇవ్వడమే. వీటన్నిటి వెనక జరుగుతున్న వ్యాపారం, వీటన్నిటిలో జరుగుతున్న సంస్కృతి, ఇవన్నీ కూడా మనల్ని దాని వైపు పెంపలాడేటట్లు చేస్తుంది. కాబట్టి ఆ అమ్మాయి రాత్రిపూట హోటల్లో మా మిత్రులతో కలిసి నేను బర్త్డే పార్టీ చేసుకుంటున్నానని చెప్పిన కుటుంబం వద్దలేని పరిస్థితి. సరే వెళ్ళింది పాప. వెళ్ళిన తర్వాత అక్కడ ఎంత అన్యాయం అంటే బెడ్షీట్తో ఈ అమ్మాయి మిగతా 5 అబ్బాయిలతో గొడవ పడిందంట. ఒక అమ్మాయి కూడా ఉంది. ఆయన తెల్లారి రిపోర్ట్ చెప్తారు ఏసీపీ నరసింహమూర్తి గారు. వాళ్ళందరితో గొడవ పడిన తర్వాత ఏదో ఎవరితోనో సంబంధం కొనసాగుతుందని గొడవ పడ్డారు. ఈ అమ్మాయిని ఒక్కదాన్ని ఒక రూమ్లో పెట్టి 6 వెళ్ళి ఇంకో రూమ్లో పడుకున్నారు. తెల్లారు లేసేసరికి లాక్ చేసింది. అందుకే ఆమె బెడ్షీట్ పైన ఎలాడుతుంది. ఆ ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి గుణపం తీసుకొచ్చి పొడి చేసి తలుపులు తీసి ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. హాస్పిటల్ తీసుకెళ్లారు. అప్పటికే చచ్చిపోయింది. మరి సీన్ ఆ హాస్పిటల్లో చూపించకూడదు కదా, హోటల్లో సీన్ చూపిస్తే కష్టం కదా. ఈ హోటల్లో ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అమ్మాయి ఎక్కడ చనిపోయింది, సీన్ ఆఫ్ ఎఫెన్స్ అక్కడ అవుతుంది. సీన్ ఆఫ్ ఎఫెన్స్ మార్చాలి. మనం చూడండి అన్ని కేసుల్లో కూడా సాక్ష్యాధారాలు మాఫీ చేయడం కాదండి, మాఫీ చేసి కొత్త సృష్టిస్తున్నారు వీళ్ళు. సీన్ ఆఫ్ ఎఫెన్స్ అక్కడ నుంచి మార్చేసి హాస్పిటల్కి తెచ్చారు. ఆమె అప్పటికి చచ్చిపోయింది. కానీ కొన ఊపిరి ఉన్నట్లు, హాస్పిటల్కి తెచ్చినట్లు, హాస్పిటల్లో చనిపోయినట్లు, మరణం ఇక్కడ డిస్కషన్కి అక్కడ ఏమి లేదు, సీన్ ఇంకెక్కడ ఏమి లేదు. అక్కడ ఆ అమ్మాయి లోపల లాక్ చేసుకుని ఉంటే నువ్వు చెప్పాల్సిన ఎవరు హోటల్ దగ్గర 2 కీ ఉంటుంది, వాళ్ళు తీస్తారు, లేదా ఏదో ప్రయత్నం చేస్తారు. ఆ అబ్బాయిల్లో ఎవరైతే నేరస్తులు అనుకుంటున్నామో ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి గుణపం తెచ్చేదాకా హోటల్లో చూస్తూ ఊరుకుంటారండి? గుణపం తీసుకొచ్చి వాళ్ళు పొడుస్తుంటే ఎవరికి అర్థం కాలేదండి? మాతో ఎవరికి వినపడలేదండి? ఏసీపీ మాతో చెప్తారు, ఆ గుణపంతో పొడవటం మేము చూసామండి, సీసీ ఫుటేజ్ రండి చూపిస్తాం. ఆయన మాకు చూపించారు కదా సీసీ ఫుటేజ్. ఏసీపీ గారు కూడా మాకు చెప్తున్నారు, మాకు కలిసి వెంకటలక్ష్మికి నాకు మిగతా వాళ్ళకి, మీరు మా మీద అనుమానాలు ఏం పెట్టుకోకండి, నేను డ్రెస్ చేసుకుంటేనే ఇబ్బంది కానీ, లేకపోతే నేను మీ వాడిని కాబట్టి నేను మంచిగా చేస్తాను, అందుకని మీకు సీసీ ఫుటేజ్ చూపిస్తాను అన్నారు. మనం అడిగాం, పిన్ టు పిన్ సీసీ ఫుటేజ్ కావాలి మనకి. అంటే లింక్ వెళ్ళిన దగ్గర నుంచి ఏం చేసింది అనేది కావాలి, వెళ్ళిన దగ్గర నుంచి అప్పటి వరకు ఏం జరిగింది అనేది మనకి ఆ కనెక్షన్ కావాలి. కనెక్షన్ లేకపోతే బెనిఫిట్ అవుట్ పోతుంది, ఎక్కడ పోతుంది, ఎవరు నిరూపించలేరు. మనకి అది కదా కావాలి. మరి ఆ విధంగా కదా మీరు ఎస్టాబ్లిష్ చేయాలి నేరం అట్లా జరిగిందని. అది ఆత్మహత్య అయిపోయింది, ఆ కేసు క్లోజ్. ఇదేమో దీనికి సంబంధించిన దాంట్లో క్షణికావేశం,
ఆ డిమాండ్ తట్టుకోలేక అతను ఆమె నరికేశాడు, అయిపోయింది. ఎంతమంది నేరస్తులో ఉండి మనం చూడలేదా? ఆధిపత్య కులాల వాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, అంటే ప్రభుత్వం అండగా ఉన్న బలవంతులు, ప్రభుత్వము అండగా ఉన్న శక్తివంతుల చేతుల్లో ఈరోజు బలైపోయిన అమ్మాయిలు, ఆ అమ్మాయిలకు సంబంధించిన దాంట్లో ఉంటే అందరూ రాకుండా ఒక బలుపసం చేయటం మనం ఏషియా మేర కేసులో చూసాగా. రవీంద్ర కూడా అట్లాంటి బలుపసం మీకు తెలియదేమో. రవీంద్ర కూడా ఎస్సీనే. అమ్మాయి మౌనిక ఒక్కటే ఎస్సీ కాదు, రవీంద్ర కూడా ఎస్సీనే. మరి సత్యంబాబు ఎస్సీనే. మాట్లాడుకుని ఉండాలంటే సత్యంబాబు ఎస్సీనే. అంటే ఇక్కడ నేరస్తులు కూడా మళ్ళీ ఆ సామాజిక వర్గం నుంచి తీసుకొచ్చి ఎంతోమంది ఉండొచ్చు, పలుకుబడి వర్గాలు ఉండొచ్చు, అనేక మంది అధికారులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఆ అమ్మాయిని అంత దుర్మార్గంగా చేసి టైం ఆఫ్ స్పాన్ చాలా తక్కువ. ఆమె 10:30కి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన అమ్మాయి ఆ చాలా అతి తక్కువ టైంలోనే ఇట్లా ముక్కలు చేయబడింది, కాల్చబడింది. చివరికి అక్కడ నుంచి మొత్తం వాడు సరెండర్ అయిపోవడం అంతా చాలా తక్కువ టైంలోనే జరిగింది. ఇది ఒక వ్యక్తి అంత తక్కువ టైంలో చేయగలిగిన పరిస్థితి కాదు. మరి ఎవరు చేశారు ఇవన్నీ కూడా? దీన్ని ఎంత డీటెయిల్గా ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఇంత అన్యాయం జరిగితే ఆమె మీద సెక్సువల్ అఫెన్స్ జరిగిందా లేదా, లైంగిక దాడి జరిగిందా లేదా అని ఎవరైనా ఆలోచించరా? అలాంటిది ఏమీ లేదని రూల్ అవుట్ చేసేసి అలాంటి పరీక్షలు చేయకపోతే ఎంతటి ద్రోహం అది. మరి ఎంతమంది వాకపల్లి కేసుల విషయంలో కూడా ఇక్కడున్న విచారణ వ్యవస్థలు నిరూపించిన ప్రయత్నం చేసినప్పుడు దర్యాప్తు వ్యవస్థ యొక్క లోపాన్ని మొత్తం ఒక్క నుంచి జడ్జి గారు చెప్పారు. దర్యాప్తు వ్యవస్థ చేసిన అధికారుల మీద శిక్షలు వేయండి, వాళ్ళని ముద్దాయిలుగా చేయండి, వాళ్ళని ఈరోజు కేసులు పెట్టండి అన్నారు. ఒక్కరి మీదైనా కేసు పెట్టారా? వాకపల్లి కేసు దర్యాప్తు అధికారుల మీద ఏం పెట్టరా? లా కమిషన్ కూడా చెప్తుంది అత్యంత హేయమైన కేసుల్లో కనుక శిక్షలు పడకపోతే దర్యాప్తు విచారణ వ్యవస్థను బాధ్యులు చేయమని చెప్తుంది. కానీ ఎవరు చేయట్లా, ఎక్కడ చేయట్లా. అత్యంత హేయమైన కేసులు అంటే ఇవే జరుగుతాయి. పేద కుటుంబాలకు సంబంధించినవి, దళితులకు సంబంధించినవి. ఏంటి అడిగేవాడు ఎవడు లేడు. అడిగినా కూడా ఒకసారి 2 సార్లు అడుగుతారు. దాన్ని దీర్ఘకాలికంగా పోరాటం చేయరు. పోరాటం చేయాలంటే కావాల్సిన వనరులు ఉండవు. పోరాటం చేయాలంటే తగిన సహకారం ఉండదు. పోరాటం చేయాలంటే తగిన ఐక్యత కూడా ఉండదు అందరి మధ్య. అందుకే మీరందరూ కూడా ఇవన్నీ లేకుండా ఉంటాయి కాబట్టి మీరు సజావుగా యథేచ్ఛగా చేసుకొని వెళ్ళిపోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇంత దుర్మార్గానికి పాల్పడుతుంది. మేము ఎమ్మెల్యే గారితో కూడా ఫోన్ చేసి అక్కడ ఒక క్రియేట్ చేయడం కోసం, అంటే కనీసం మద్దతు, ఆ కుటుంబానికి ఒక మద్దతు, మేము ప్రజాప్రతినిధులు ఉన్నాము, మేము వచ్చి మీకు సహాయం చేస్తామని చెప్పడానికి కూడా విష్ణుకుమార్ రాజు గారిని అడిగితే మాకు అంతా వేరే కథ తెలిసింది లక్ష్మి గారు అన్నాడు ఆయన. ఏ కథ తెలిసిందంటే మనం చెప్పిన కథ డిఫరెంట్ కథ అనమాట. ఫస్ట్ ప్రచారం అయింది కదా, ఆ కథ తెలిసిందని. ఆ కథ కాకుండా మనం చెప్పినంత వాస్తవం తెలిసింది కదా. మరి వాస్తవం తెలిసిన తర్వాత కూడా ఆయన ఏమి మన తరపున మాట్లాడలే. మనం పాపం నాన్నగారు ఆశ చచ్చిపోక మేము వేరే విషయంలో మాట్లాడుతుంటే, జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడుతుంటే మన విషయం కూడా మాట్లాడతారేమో అడుగమ్మా అని అన్నారు వేణుగోపాల్. ఆయన ఏమన్నారు? నాకు సంబంధం లేదు ఈ విషయం అంటారు. ఆయన సంబంధం లేదా? తమ నియోజకవర్గంలో ఉన్న ఒక కుటుంబంలో ఉన్న దళిత మహిళ, పేద మహిళ కుటుంబం పట్ల ఇట్లా జరిగితే దాని గురించి మాట్లాడాల్సింది, ఓదార్చాల్సిన అవసరం లేదా? లేదు. ఆయనకి నాకు కాదు అన్నాడు. అలానే ఆమె కూడా ఏమి రాలే. అందరూ కూడా ఏమనుకున్నారంటే వీళ్ళంతా దళిత సంఘాలు, మహిళా సంఘాలు కలిసి రోడ్డు బ్లాక్ చేస్తాయేమో అనే మాకు పోలీసులు పెద్ద ఎత్తున వెనక్కి వచ్చారు. మనము ఆ విధంగా బ్లాక్ చేయగలిగిన పరిస్థితి మన మధ్య లేదు. అది కనుక జరిగి ఉంటే ఇంకా ఉన్నత పోరాటం ఉండాలి, లేకపోతే ఈ విధంగా న్యాయ పోరాటమైనా చేయాలి. మనమందరికీ ఆ సత్తా కనుక మనకు ఉంటే మనం ఉన్న దళిత సంఘాలు, మహిళా సంఘాలందరూ రోడ్డు మీద తీసుకొచ్చి ఈ శాంతకుమారి విషయంలో, మౌనిక విషయంలో నువ్వు దర్యాప్తు చేస్తావా రోడ్డు మీదకి ఎక్కువ కూర్చుంటే తప్పకుండా ఈరోజు ఉన్నత స్థాయి అధికారులు దర్యాప్తు చేయడానికి అవకాశం ఉంటుంది. సిబిఐ అయినా లేకపోతే జ్యుడిషియల్ అయినా. లేదు, అది లేదు, మనకి లేదనుకుంటామా? తప్పనిసరిగా దీనికి విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అందరూ ఐక్యంగా కలిసి మళ్ళీ మనం అందరం కూడా తప్పనిసరిగా ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని చెప్పి రిట్ పిటిషన్ వేసి హైకోర్టులో మనం ఆర్డర్ తీసుకొచ్చుకోగలిగితే కనుక తప్పనిసరిగా దాన్ని మానిటరింగ్ చేయడానికి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, మళ్ళీ దర్యాప్తును మళ్ళీ పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. అది జ్యుడిషియల్ యొక్క పర్యవేక్షణలో చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చేయాలంటే ఏది చేయాలంటే మనం ఐక్యంగా పోరాటం అనేది చేయాలి. దీని మూలాలు తెలుసుకున్న తర్వాత సమాజంలో మన స్థానం ఏంటో మనకు అర్థం చేయిస్తున్న పాలకులు నిత్యం అర్థం చేయిస్తున్నప్పటికీ కూడా మనం దాన్ని అర్థం చేసుకోకుండా మహిళలు రెండిట్లో ఎంగేజ్ అయి ఉన్నారు. ఒకటి పబ్, క్లబ్ కల్చర్, ఒకటి రోజు భజనలు. ఇప్పుడు మనకు సంబంధించిన దాంట్లో బాగా మనకి తెలుసు, మీకు మన సింహాద్రి అప్పన్న ఇదివరకు 2 ఉండే మనకి, గిరి ప్రదక్షిణ లేకపోతే చందనోత్సవం, 2 పండుగలు ఉండే. ఇప్పుడు నేను చెప్పడానికి మీరు లెక్కించుకోవడానికి కూడా అవకాశం లేనన్ని పండుగలు వచ్చేసాయి. అదొకటే కాదు. అంటే మొత్తం కూడా ఇదివరకు మనకు గ్రామాల్లో ఈ విధంగా కోలాటాలు వేసుకొని డ్రెస్సులు కట్టుకొని అప్పన్న కొండకి వెళ్ళిపోయే వాళ్ళు ఇదివరకే లేరు.
ఇప్పుడు మొత్తం కూడా పల్లెల్లో కాదు, ఇక్కడ ఉన్న గ్రామాల్లో మురికివాడల్లో సైతం ఆడవాళ్ళంతా కోలాటాలు నేర్చుకొని కోలాటాలకు వాళ్ళే చేస్తారు, వాళ్ళే రూట్ మ్యాప్లు ఇస్తారు, అన్ని గుళ్ళకు వాళ్ళే తిప్పుతారు, గుళ్ళల్లో సేవ వాళ్ళే చేయాలి. తద్వారా ఈ బానిసత్వాన్ని, తద్వారా ఈ యొక్క వెనకబాటుతనాన్ని, తద్వారా దీని నుంచి బయటపడటానికి మీకు ఉన్న మార్గం ఇదే అని చెప్పేసి ఈరోజు మహిళలందరినీ కూడా ఈరోజు భక్తి వైపు తీసుకెళ్తున్న పరిస్థితి ఉన్నది. ఇదివరకు గిరి ప్రదక్షిణ కాదు, ఈరోజు అప్పన్న సంబంధించిందంటే మేలు కొలుపు దగ్గర నుంచి, బాలభోగం దగ్గర నుంచి, ఊంజల సేవ దగ్గర నుంచి, చక్ర స్నానం దగ్గర నుంచి, అప్పన్న ఉంగరం పోయిన దగ్గర నుంచి, అప్పన్న పెళ్లిరాడ దగ్గర నుంచి, అప్పన్న కళ్యాణం దగ్గర నుంచి, నిత్య కళ్యాణం, పచ్చతనం, రోజు పండగే. ఒక్కటి ఇంకా చెప్పుకుంటే ఇంకో 10 పండుగలు ఉన్నాయి మీకు చెప్తే. రోజు ఆ పండుగలతో ఎంగేజ్ అవ్వడమే. మనం అయిపోయిన తర్వాత మన అమ్మవారి కొలువులు మనకు అదన్నీ మనం చెప్తుంటాం, మా మాతృస్వామికి వ్యవస్థకి గీటు రాయి, మేము మా పండుగ చేసుకుంటాం. మన పండుగలే దేనికి దారిస్తాయి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని మనం వచ్చి తప్పిట్లు కొట్టుకోవడానికి, మన వాళ్ళందరూ కూడా కోలాటాలు వేసుకోవడానికి వెళ్తున్న స్థితి ఉన్నది. దీనన్నిటికీ మనం ఈ కల్చర్లో మనం పడేసారు, అయిపోయింది. మన యొక్క సాంస్కృతిక స్థాయి అంతా అక్కడికి వెళ్ళిపోయింది. అమ్మవాళ్ళ చుట్టూ, అయ్యవాళ్ళ చుట్టూ తిరుగుతూ ఆ పండుగల్లో మనందరం కూడా రూట్ మ్యాప్లు వేసుకొని అక్కడ దగ్గర నుంచి ఎక్కడ మనకుంటే మహాకూర్మం శ్రీకాకుళం నుంచి స్ట్రైట్ చేస్తే, శ్రీకాకుళం నుంచి మన నూకాలమ్మ దగ్గర నుంచి మన సింహాచల దేవస్థానం, తర్వాత దుర్గమ్మ తీసుకొని శ్రీశైలం మల్లను చూసుకొని అక్కడ నుంచి తిరుపతి చేసుకుంటే మనకి ఇక మోక్షమే. ఈ రూట్ మ్యాప్లు అంతా వాళ్ళు ఇచ్చేసారు, అయిపోయింది. ఈ రూట్ మ్యాప్లో మనం తిరిగేస్తే అన్నీ అయిపోతాయి. కాబట్టి మిత్రులారా, మన భక్తిలో వీళ్ళు చేస్తున్న ఈ సంస్కృతిలో క్లబ్బు పబ్బుల ద్వారా మాత్రమే ఈరోజు సెక్స్ మాఫియా, డ్రగ్ మాఫియా, అన్ని మాఫియాలు నడుస్తున్న ఈ కాలంలో ఆడపిల్లలకు సంబంధించిన అంత రక్షణ ఈరోజు కరువవుతున్న రోజుల్లో ఆడవాళ్ళ శరీరాలతో వ్యాపారాలు చేస్తూ అభివృద్ధి సాధించాలని ఉవ్వులూరుతున్న ఈ పాలకుల కాలంలో, ఈ కార్పొరేట్ యొక్క సంస్కృతిలో, ఈ మనువాద కార్పొరేట్ యొక్క సంస్కృతిలో మనము మన ప్రజా సంస్కృతి కోసం, పేదల సంస్కృతి కోసం మనం పోరాడుతున్నాం. ఆ సంస్కృతిని కోసం మనం నిలబడాలంటే దీని మీద మన శ్రమ సంపద పోయింది, మన యొక్క సాంస్కృతిక సంపద పోయింది, మన సంబంధించి అన్ని సంపదలు పోతున్నాయి. కాబట్టి మన సంపాదనలన్నింటినీ కూడా లాక్కెళ్ళిపోతున్న ఈ మనువాద కార్పొరేట్ ఫ్యాసిస్టులకు వ్యతిరేకంగా మన బిడ్డలు మనం రక్షించుకోవడం, మనల్ని రక్షించుకోవడం, వీటన్నిటి కోసం కూడా ఆ దుర్మార్గమైన దాడిని తిప్పికొట్టాలి. మన బిడ్డల్ని రక్షించుకోవడానికి కోసం మన కల్చర్ని మనం నేర్చుకోవాలి, మన ప్రజా సంస్కృతి మనం తీసుకోవాలి, మన దళిత సంస్కృతి మనం ప్రవేశపెట్టాలి. కాబట్టి ఈ సంస్కృతి ప్రవేశపెడుతూ, పరిచయం చేస్తూ, దానితో మనందరినీ కూడా అవేర్నెస్ తీసుకొస్తూ దీన్ని వదిలిపెట్టకుండా ఈ పోరాటాన్ని కంటిన్యూ చేయడమే నిజంగా మనం మౌనికాకి కానీ శాంతకుమార్ గారు అందించే నిజమైన నివాళిని. తద్వారా మాత్రమే మా నివాళి మనం ఇవ్వడానికి అర్హత మనం సంపాదించిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఆ విధంగా మనం ప్రశ్నించుకుంటూ ఆమె కోసం చేసే పోరాటంలో, వాళ్ళ కోసం చేసే పోరాటంలో మనం కూడా ప్రయాణించడానికి సన్నద్ధం అవ్వాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా ప్రతిశీల మహిళా సంఘం తరపున విప్లవం తెలియజేస్తూ ముగిస్తున్నాం. సత్యాన్ని వాళ్ళ దగ్గరగా చూడగలరు. ఆ సత్యాన్ని వాళ్ళు చూసి చెప్పినటువంటి సత్యాన్ని విశ్లేషించే పని మాత్రం రచయితలో, లేకపోతే బుద్ధిజీవులు, రాసేవాళ్ళు, వీళ్ళు చేయగలరు. అయితే ఈ టోటల్ ఇష్యూస్ని, అంటే ప్రధానంగా ఈ రెండు ఘటనల్ని నేపథ్యంగా తీసుకుని కొంత విశ్లేషణ చేయాలి అని అనుకున్నప్పుడు 1-2 సభలో ఉన్న వారికి అప్రియంగా అనిపించవచ్చు అని నాకు అనిపించింది. 1-2 నేను చెప్పబోయేటువంటి విశ్లేషణలు. కానీ అంబేద్కర్ మనకి చెప్తాడు, ఆయన గాంధీకి మహాత్మా బిరుదు రావడం మీదే తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి. మీ ప్రశ్న కోసం ఎంత చివరికైనా వెళ్ళి నిలబడినటువంటి మనిషి. ఆయన నమ్మిన దానికోసం తన వాయిస్ ఒంటరి అయినా కూడా మాట్లాడినటువంటి మనిషి. అటువంటి వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి సంస్థ ఈరోజు నేను చెప్పేటువంటి విషయాలు 1-2 అప్రియంగా ఉన్నా కూడా వాటిని అర్థం చేసుకుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ స్త్రీల మీద అత్యాచారాలు కానీ, హత్యాచారాలు కానీ, లేదా ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి ఘటనలు కానీ జరిగినప్పుడు మొట్టమొదట చర్చకు వచ్చేటువంటి అంశం ఆ ఘటన చుట్టూ ఉన్నటువంటి భౌతిక ఆవరణం. భౌతిక ఆవరణం అంటే ఏమంటామంటే, ఇందాక లక్ష్మి గారు చెప్పినట్లుగా హోటల్ గది కావచ్చు, పబ్బు కావచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒక గదిలో కూర్చొని తాగడం కావచ్చు, లేదా అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకోవడం కావచ్చు. ఇటువంటివన్నీ ఫస్ట్ చర్చకు వస్తాయి. ఇది చాలా తెలివైన ట్రాప్ అని మనకు అనిపిస్తుంది. మనం దాన్ని ఒక ట్రాప్గా, కల్చర్ని అడ్డు పెట్టడం అనేది ఒక ట్రాప్గా భావించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఆ హత్యలు రెండిటి వెనక
సో రెండోది ఇంకా హత్యగా నిరూపించబడలేదు, బట్ అది హత్యగానే కనపడుతోందని మిత్రులు చెప్పారు. కాబట్టి ఎందుకు దాన్ని ఈ 2 హత్యల వెనుక ఉన్న ప్రధానమైన కారణం 3 కారణాలు కనిపిస్తున్నాయి. మౌనిక హత్యలో జెండరు, కులము 2 కారణాలు. శాంతకుమారి హత్యలో మతం కూడా, ఆమె క్రిస్టియన్ తను, మతం కూడా ఒక కారణం. అంటే ముఖ్యంగా మనం చర్చించాల్సినటువంటి అంశాలు ఆ హత్య వెనుక ఉన్నటువంటి జెండర్ని, కులాన్ని, మతాన్ని. ఇవి మనలో ఎంతవరకు ఉన్నాయి, లేదా హంతకుల్లో, నిందితుల్లో ఎంతవరకు ఉన్నాయి, హంతకుల్లో ఎంతవరకు ఉన్నాయి అనేటువంటిది ప్రధానంగా చర్చకు రావాల్సినటువంటి విషయం. ఇందాక లక్ష్మి అన్నారు డేటింగ్ యాప్ల్లో ఇదైంది, లేకపోతే అట్లా అంటే డీవియేట్ చేయడం, సమస్యని అక్కడ మాట్లాడకుండా దాన్ని డీవియేట్ చేసేటువంటి పని జరుగుతుంది. దానిని మనం చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నప్పుడు డేటింగ్ యాప్లు కానీ వీళ్ళు చెప్తున్నటువంటి సోకాల్డ్ కల్చర్ అనేటువంటిది, లేదా విశృంఖల సంస్కృతి అని ఏదంటున్నామో అది వెనక్కి వెళ్తుంది. దాని గురించి తర్వాత మాట్లాడాలి. మనం ముందుగా మాట్లాడాల్సినటువంటి అంశం జెండర్ ఎందుకు ప్రధానంగా అక్కడ పనిచేస్తుంది, ఏ జెండర్ అంశాలు అతన్ని అట్లా హత్య చేయడానికి ప్రేరేపించినాయి, లేదా అంత బ్రూటల్ హత్య ఎందుకు జరిగింది. ఇది మాట్లాడుకున్నప్పుడు మనకి పోలీసులు అన్నారని చెప్పి లక్ష్మి గారు అన్నారు, అతనిలో నేర స్వభావం లేదు, అమ్మాయి గట్టిగా అరుస్తుంటే అమ్మాయి నోరు మూయడానికి గాను పీక మీద మోకాలతో వేసి చంపారు సంథింగ్ ఇటువంటిది అన్నారు. అంటే నేరస్తుడు కాకపోతేనే ఇంత బ్రూటల్గా హత్య చేస్తే అతను నేరస్థ స్వభావం ఉంటే ఇంకేం చేసి ఉండేవాడు? ఇది కదా మనం ప్రధానంగా వేయాల్సినటువంటి ప్రశ్న. లక్ష్మి గారు అనుమానపడినట్లుగా అది ఒక వ్యక్తి, ఒక నేరస్తుడు, నేరస్థ స్వభావం లేని నేరస్తుడు చేసినటువంటి హత్యగా మనం నమ్మలేకపోవడానికి కారణం ఆ కారణంలో మనకి కనిపిస్తుంది. అట్లాగే శాంతకుమారి విషయం దగ్గరికి వచ్చేసరికి ఆ అమ్మాయి క్రిస్టియన్ అయి ఉండడము, అమ్మాయి అయి ఉండడము, దిగువ మధ్య తరగతి అమ్మాయి అయి ఉండడము అనేటువంటి కారణాలు చాలా ప్రస్ఫుటంగా, అంటే ఒక వాదోపవాదంలోనూ కొన్ని వాళ్ళు చెప్పినట్టుగానే అమ్మాయిని కొట్టడం వెనక రీజన్ ఏంటి, ఆ కొడితే అవమానంతో ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు. అదే నమ్ముదాం కాసేపు. ఎందుకు అంటే ఏదైనా ఒక చిన్న గొడవ అయితే అమ్మాయిని పిలిపించి హోటల్ గదికి పార్టీ పేరు చెప్పి పిలిపించి ఒక అమ్మాయిని అట్లా కొట్టడం వెనుక, అదే ప్రాబల్య కులం అమ్మాయి అయితే, డబ్బున్న అమ్మాయి అయితే, హిందూ అమ్మాయి అయితే ఆ పని మగ పిల్లలు అంత ఈజీగా చేయరు. అక్కడ అమ్మాయి క్రిస్టియన్ కాబట్టి, అక్కడ అమ్మాయి పేద అమ్మాయి కాబట్టి, అక్కడ అమ్మాయి దళిత అమ్మాయి కాబట్టి అటువంటి ఘటన జరగడానికి ఆస్కారం ఏర్పడింది. సో ఈ కులం కానీ, మతం కానీ, జెండరు, ఆడపిల్లలు అనేటువంటి భావం ఎందుకు మన లోపలంతా జీర్ణించుకుపోయింది, అది మనం ఎట్లా వదులుచుకోవాలి? ఇక్కడ ఈ హాల్లో ఉన్న మనమే ఒక ప్రశ్న వేసుకుందాం. మనం మన ఇంట్లో ఆడపిల్లల్ని మగపిల్లలతో సమానంగా చూస్తున్నామా? మనం మన భార్యతో ఎట్లా ఉంటున్నాము, మన చెల్లితో ఎట్లా ఉంటున్నాం, మన తల్లితో ఎట్లా ఉంటున్నాం? ఇంట్లో వంట ఎంతమంది మగవాళ్ళు చేస్తున్నారు? నువ్వు వంట చేయకుండా ఆడపిల్ల వంట చేస్తూ కనిపించినప్పుడు అది నీ పని అని అమ్మాయికి చెప్పినట్లే. అక్కడ అమ్మాయిని అక్కడ నువ్వు తక్కువగా చూసినట్లే. ఈ ఈ ఈ హాల్లోనే మనలోనే ఆధిపత్య స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది కనిపిస్తున్నారు. వంట అనేది ఒక ఉదాహరణగా చెప్పాను. ఇంటి పనులు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఆడపిల్లలకి ఇవి నిర్దేశించబడిన పనులు, ఇవి మగపిల్లలు చేసే పనులు, ఇవి ఆడపిల్లలు చేసే పనులు అని ఎప్పుడైతే ఒక ఆధిపత్యం మనలో కనిపిస్తుందో అది నేరానికి దారితీస్తుంది. తప్పనిసరిగా మనం కూడా ఆ మేరకు ఆ ఆధిపత్యం మనలో ఉన్నంత వరకు మనము నేరస్తులమే, లేదా ఫలానా నేరం జరగడంలో మనకు కూడా భాగస్వామ్యం ఉన్నట్లుగానే మనం అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ ఒక ఆడవాళ్ళ దళిత స్త్రీల గురించి ఒక మాట చెప్తారు ఆయన. మీరు సవర్ణ స్త్రీలతో సమానంగా శుభ్రమైన బట్టలు వేసుకోండి, అందంగా తయారవ్వండి, చిరుగులు లేని బట్టలు వేసుకోండి, మంచి బట్టలు వేసుకోండి, శుభ్రంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్తాడు అంబేద్కర్. ఎందుకైనా మాట పోటీ కొద్ది చెప్పలేదు. దళిత స్త్రీలు వల్నరబుల్గా ఉండకూడదు, ఎవరికి దళిత స్త్రీలు అత్యాచారం చేయడానికి అనువైన వారిగా కనిపించకూడదు, దళిత స్త్రీలని ఎటువంటి హింసకి టార్గెట్ చేసే విధంగా ఉండకూడదు, కాబట్టి వాళ్ళని సవర్ణ స్త్రీలతో సమానంగా కాన్ఫిడెంట్గా ఉండండి అని చెప్పి అంబేద్కర్ చెప్పారు.
అంటే ఇటువంటి వల్నరబిలిటీ అనేటువంటిది ఎందుకు వస్తుంది? కులం తెస్తుంది, జెండర్ తెస్తుంది, మతం తెస్తుంది. రైట్. ఈ బీజాలు మనలో ఎంత మేరకున్నాయో వాటిని, అలాగే క్రిస్టియన్స్ని బొట్టు పెట్టుకోకుండా ఉన్న క్రిస్టియన్స్ ఎన్ని అవమానాలు పడతారో బోల్డ్ మంది కథలు రాశారు. బొట్టు లేకపోవడం అనేటువంటి దాని మీద ఆ క్రిస్టియన్ స్త్రీలను ఎంత వేధిస్తుందో సమాజం. ఇల్లు ఇవ్వకుండా ఎలా ఆపుతారు, రైళ్లలో చోటు ఇవ్వకుండా ఎలా ఆపుతారు, ఎన్ని బాధలు పెడతారో చాలామంది స్త్రీలు రాశారు. అట్లాగే మనకి వినోదిని అనేటువంటి ఒక రచయిత ఉంటారు. ఆవిడ ఒక విలన్ ఆత్మహత్య అని ఒక కథ రాశారు. ఆ కథలో ఒక రైతు ఉంటాడు. అంటే ఇందులో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, మీరు దాన్ని అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. ఒక రైతు ఉంటాడు, పేద రైతు. ఆ పేద రైతు పంటలు అవి పండక ఒక ప్రాబల్య సోకాళ్ళ అగ్రవర్ణానికి సంబంధించినటువంటి రైతు పంటలు అవి పండక ఆ పేదరికంతో అతను ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. జనరల్గా రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయినప్పుడు మనందరికీ చాలా బాధ కలుగుతుంది, పేపర్లో వార్త వస్తుంది, అందరం బాధపడతాము, రైతుల యొక్క దుస్థితికి చాలా బాధపడతాము. కానీ ఆ ఊళ్ళో ఉన్నటువంటి దళిత కూలీ మహిళలు చాలా పండగలాగా చేసుకుంటారు అతను చనిపోయినప్పుడు. అదే ఏంటి ఇలా రాసింది ఈవిడ ఈ కథ, ఒక రైతు చనిపోతే దళిత కూలీ స్త్రీలు పండగ చేసుకోవడం ఏంటి, అదేంటి, వాళ్ళకి అంత హృదయం లేదా అని మనకు అనిపిస్తుంది. తర్వాత ఆ రచయిత చెప్తారు, ఆ పేద రైతు అవడానికి పేదవాడే కానీ కులానికి పేదవాడు కాదు. అందుకే నిరంతరం ఆ దళిత మహిళల మీద అత్యాచారం చేస్తూ ఉండేవాడు పొలాల్లో. అంటే అతను పేదవాడైనా కూడా జెండర్ పరంగా, కులపరంగా అతను చాలా ఆధిక్య భావన కలిగినటువంటి వాడు. ఈ కాన్ఫ్లిక్ట్, ఇటువంటి కాన్ఫ్లిక్ట్ సమాజంలో మనకి చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. అంటే వీటన్నిటి గురించి ఇటువంటి కాన్ఫ్లిక్ట్ మధ్యలో కులము, మతము, జెండరు ఈ మూడు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయనేటువంటి దాని మీద మనం ముందుగా అంచనా కట్టుకోవాలి. ఇక సంస్కృతికి సంబంధించి మనం మాట్లాడినప్పుడు డేటింగ్ యాప్స్ గురించి విమర్శ చేసినప్పుడు నాకు చాలా ప్రశ్నలు వచ్చినాయి. డేటింగ్ యాప్స్ లేకపోతే అమ్మాయిలు అబ్బాయిలు ఒకళ్ళనొకళ్ళు ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటారు? అంటే డేటింగ్ యాప్స్ వల్లే సెలెక్ట్ చేసుకుంటారు, పని స్థలాల్లో ఎంపిక చేసుకుంటారు, వాళ్ళు పని చేసే చోట, చదువుకునే చోట, ఉద్యోగాలు చేసే చోట, పక్కింట్లో, పొరుగింట్లో. అక్కడ ఎవరు తారసపడకపోతే, లేదా మ్యాట్రిమోనీ కాలమ్స్లో డేటింగ్ యాప్స్లో చేస్తారు. మనకి పూర్వకాలంలో పెద్దవాళ్ళు పెళ్లి చూపులు ఏర్పాటు చేసి అమ్మాయి తల్లి వెనకాల నిలబడి కాలు ఎదురు నేలకేసి తీసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటే వచ్చి అబ్బాయి వచ్చి రకరకాల ప్రశ్నలు వేసి, నువ్వు అదా, నీకు డ్యాన్స్ వచ్చా, నీకు వంట వచ్చా, ఈ ప్రాసెస్ లేదు కదా ఇప్పుడు. ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు కదా. మ్యాక్సిమం చదువుకున్న అమ్మాయిలు వాళ్ళు ఎట్లా ఎంపిక చేసుకుంటారు భాగస్వామిని? చాలా సాంకేతికత, సమాజం చాలా మారిపోయినప్పుడు ఆ మారిపోయినటువంటి సమాజంలో సాంకేతికతలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఏ మంచిని తీసుకుంటున్నావు, ఏ చెడుని వదిలివేయాలి. సమాజం ఇంకా వెనక్కి అయితే రాదు. 100% ఇప్పుడున్న కల్చర్ నుంచి వెనక్కి రాదు. మనం పార్టీ కల్చర్ని, పబ్ కల్చర్ని మనం తిడుతున్నాం. మరి వాళ్ళకి ఉత్సవాలు ఏంటి? మనుషులన్నాక ఉత్సవాలు, జాతరలు, పండుగలు ఉండాలి కదా. అందుకే ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టు మతపరమైన పండుగల వైపు వెళ్తున్నారు, లేదా ఇటువంటి పార్టీలు, పబ్బులు వీటిల్లో తిరుగుతున్నారు. మరి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఉత్సవాలు, తమ శరీరం అలిసేలాగా ఆటలు, పాటలు ఏవి పిల్లలకి? ఎక్కడ వాటిని మనుషులు పొందాలి? నిరంతరం ఆ శ్రీ చైతన్యాలు, నారాయణులు వీటిల్లో చదువుకుంటూ నిరంతరం ఒక జైల్లో ఉన్నట్టుగా ఉండేటువంటి ఆ మనుషులు, ఆ పిల్లలు, వారు ఎక్కడ ఈజీగా ఉత్సాహం దొరికితే అక్కడ వాళ్ళు వెతుక్కుంటారు. వల్ల సోషల్ మీడియాని 100% సపోర్ట్ చేశామనో, డేటింగ్ యాప్స్ని 100% సపోర్ట్ చేశామనో కాదు. ఆప్షన్ లేదు. ఆ ఉన్న ఆప్షన్ని ఎంత డెమోక్రాటిక్గా, ఎంత జాగ్రత్తగా వాడుకుంటారనేటువంటి దాని మీదే మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నేను అది ప్రధానంగా ప్రస్తావించదలుచుకున్నా.
అంటే మనం ఇటువంటివన్నీ కూడా ధ్వంసం చేశాక మరి వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఎక్కడ మనుషులు కలిసి పెళ్లి చేసుకుంటారు, ఎక్కడ ఒకరినొకళ్ళు అర్థం చేసుకుంటారు? మీరు ఆలోచించండి ఒకసారి. మనం వెతుకుతామా? మనం వెతికి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం అనేటువంటి సంస్కృతి మంచిదా? అది ఏ రకంగానూ మంచిది కాదు. పిల్లలు వాళ్ళు ఒకరినొకరు ఎంపిక చేసుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అందులో తల్లిదండ్రుల సాయం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. సో ఈ సందర్భంలో డేటింగ్ యాప్ మీద చర్చ RSS వాళ్ళు చేస్తారు. మీరు చూడండి, చాలా చోట్ల సోషల్ మీడియాలో ఈ అమ్మాయి అసలు హోటల్కి ఎందుకు వెళ్ళింది అని శాంతకుమారిని, అమ్మాయి డేటింగ్ యాప్లో ఉందట అని చెప్పి ఆ అమ్మాయిని RSS వాళ్ళు చేశారు. మనం ఆ ట్రాప్లో పడకూడదని నేను అనుకుంటాను. మనం మొట్టమొదట మాట్లాడాల్సింది కులము, మతము, జెండరు, నేరస్తుల్లో ఎలా ఉన్నాయి, మనలో ఎలా ఉన్నాయి, మన పెంపకాల్లో ఎలా ఉన్నాయి. ఇవి ప్రధానంగా ప్రాంతీయమైన వివక్ష, రంగు మీద వివక్ష, కులం మీద వివక్ష, మతం మీద వివక్ష, వీటన్నిటి మీద ముందు మనం చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత కల్చర్ గురించి మాట్లాడుకుందాం. నా గొంతు కొంచెం సహకరించట్లేదు, నన్ను మన్నించండి. థ్యాంక్ యూ సో మచ్. దళిత యువతలిద్దరిని, మౌనిక, శాంతకుమారి తనని ఇద్దరిని దారుణంగా హత్య చేయడం జరిగింది. వీరిద్దరూ దళిత సమాజానికే చెందినవారు కాబట్టి జనరల్గా నేను స్త్రీ పక్షపాతినే. ఏ స్త్రీకి అన్యాయం జరిగినా అన్యాయమే, ఏ స్త్రీకి దారుణం జరిగినా దారుణమే. అయినప్పటికీ దళిత సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా మనం ఈ అంశం పైన వీటి మూలాలు ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతుంది, లోపాలు చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు. ఆ చెప్పుకుంటున్న దాంట్లో అశాస్త్రీయమైన భావాలు అంటే అప్పటికే సమాజంలో ప్రసారమైనటువంటి తప్పుడు భావనల నుంచి విశ్లేషించుకుని దోషులకి అనుకూలమైనటువంటి భావాలనే ప్రచారం అవుతున్నాయి. ఇది సరైనది కాదు. అసలు వీటి మూలాలు ఏమిటి, ఎందుకు ఈ పిల్లలు ఎలా తయారవుతున్నారు, అటు ఆడపిల్లలు కానీ అటు అంటే హత్యలు చేస్తున్నటువంటి మగపిల్లలు కానీ ఎందుకు, దీని కారణాలు ఏమిటి అనేటువంటిది మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. మూలాలు తెలుసుకోకుండా పరిష్కారాలని మనం అన్వేషించలేం. కాబట్టి పరిష్కారాలు ఒకటి, అన్యాయం జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం అనేది ఒక అంశమే. డెఫినెట్గా ప్రజలకు వెళ్ళాలి, ప్రజలకు తెలియజేయాలి, ఇది అన్యాయం అనేది చెప్పాలి. కానీ మూలాలు తెలుసుకుని వాటి పరిష్కారాల గురించి మనం ఆలోచించకుండా కేవలం ఆందోళన చేయడం వల్లనే పరిష్కారాలు అవుతాయి అనుకునేటువంటిది సరైనది కాదనే ఉద్దేశంతో మన మిత్రులు భీమసేన వారు మిత్రులు అభిప్రాయపడ్డారు. ఆ అభిప్రాయంలో భాగంగానే ఈ టైటిల్ని మనం అనుకొని ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ మౌనిక హత్య సంబంధించిన విషయాలు మాట్లాడటం కూడా నాకు ఇమోషనలే. ఎందుకంటే అవి ఉచ్చరించడానికి వాళ్ళ తండ్రి ఉన్నారు ఇక్కడ, అవి ఉచ్చరించడం కూడా వాళ్ళు భరించలేరు. అంత దారుణమైనటువంటి ఘటనలు అవి. కానీ చెప్పడం తప్పదు. ఒక మనిషిని ముక్కలు చేసి ఎక్కడో ఢిల్లీలోనే ఎక్కడో చూశాను నేను, ఫ్రిడ్జ్లో పెట్టారు అనేటువంటిది, ముక్కలు చేశారనేటువంటిది హైదరాబాద్లోని విశాఖపట్నం కాని ప్రాంతాల్లో చూశాను నేను. అది విన్నాం, బాధపడ్డాం. కానీ ఇంటిలోనే జరిగితే అనుభవం ఎలా ఉంటుందనేటువంటిది నేను స్వయంగా ఫీల్ అయ్యాను విశాఖలో జరిగినటువంటి మౌనిక విషయంలో. ఆ అమ్మాయి చాలా స్పష్టంగా తన ఇన్కమ్, తనకు రాబడికి సంబంధించినటువంటి సంపాదనలో ఆమె ఉన్నప్పుడు కూడా అంటే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అవి ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడ మనకు రావటం సంతోషకరమైన విషయం. ఆయన బాధపడినప్పటికి కూడా తప్పని పరిస్థితుల్లో వారు వచ్చారు, వారు కూడా చెప్తారు. ఆమెను ముక్కలు చేసి హత్య చేసి వేరే చోట తీసుకువెళ్ళి ఆ ఉచ్చరించడం కూడా ఇబ్బందే. తల వేరు చేసి మొండెం ఏమిటి ఆ పదాలు ఏమిటవి, అలా వేరు చేసి తీసుకువెళ్ళి చంపి కాల్చిపెట్టడం అనేటువంటిది అసలు భరించలేని విషయం. అది భవిష్యత్తులో మన పిల్లలకి, మన అక్క చెల్లెలకి జరిగితే ఏమిటనేటువంటి దృష్టిలో ఉంటే తప్ప మనకు అర్థం కాదు. అది ఏదో సినిమాలో జరిగినట్టుగా మనం ఊహించుకుంటే కాదు. అది మన పిల్లలకి, మన అక్క చెల్లెళ్ళకి, మన చుట్టుపక్కల వాళ్ళకి అలా జరిగితే ఏమిటనేటువంటిది మనం ఊహించుకుంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే అది ఊహించడానికి కష్టమైనటువంటి. తోటి మనిషిని, పైగా రోజు సరదాగా ఆనందంగా ఉన్న మనిషిని
నరకడం, చంపడం, నరకడం, ముక్కలు చేయడం అంటే చిన్న విషయం కాదండి. అది ఎంత నేర ప్రవృత్తి. ఆ ఇప్పుడు పోలీసులు, మన లక్ష్మక్క గారు ఇవన్నీ చెప్తారు, స్వయంగా తను అందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి పోలీసులు అతను నేరస్తుడు కాదు, ఏదో వేరే కారణాల వలన అతను చంపాడు అన్నాడు. నేరస్తుడు కాదు అంటే గతంలో నేరం చేయకపోతే నేరస్తుడు కాదు అనేది కరెక్ట్ కాదు. మనిషి నేరం చేస్తేనే నేరస్తుడు కాదండి. భావాలు కూడా నేర భావాల వాళ్ళు ఉండబట్టే ప్రాక్టికల్గా ఆ రోజున ఆ మనిషిని చంపగలిగాడు అతను. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేరస్తుడు అనుకునేది కరెక్ట్ కాదు. నేరం చేయడమే కాదండి, నేర ప్రవృత్తి అతనితో ఉండబట్టే ఆ రకంగా ప్రవర్తించారు. అతనికి ఆ రకంగా సమాజంలో ఎందుకు అటువంటి భావనలు వచ్చాయి? ఇక్కడ మీడియా కానీ లేకపోతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అంశాలు, అంటే ఈ విషయం కాదు, గతంలో వచ్చినటువంటి అంశాలు, టీవీలో చూపుతున్నటువంటి అంశాలు కూడా నేరాన్ని తగ్గించకపోగా నేరాన్ని ప్రేరేపించడానికి పనికొస్తున్నాయేమో, ఉపయోగపడుతున్నాయేమో అనేటువంటిది మనం చూడాలి. చాలా నేరాలను మీరు పరిశీలిస్తే యూట్యూబ్లో చూసాము. ఆ మధ్యన ఒక అమ్మాయిని క్లాస్మేట్, హై స్కూల్ 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నటువంటి హైదరాబాద్ అమ్మాయి యూట్యూబ్లో చూసి ప్రిపేర్ అయ్యి, మనం సెమినార్ ఎలా కండక్ట్ చేయాలో సిస్టమ్ రాసుకుంటున్నాం, అవే మేము ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. కానీ నేరం ఎలా చేయాలి, ఎలా చంపాలి అనేటువంటిది యూట్యూబ్లో సిస్టమేటిక్గా రాసుకుని, పాయింట్ బై పాయింట్ రాసుకుని హత్యలు చేసి పోలీసులు దొరకకుండా వెళ్ళగలుగుతున్నారు. అంటే నేరాన్ని చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సమాజమే ప్రొడ్యూస్ చేస్తుంది. నేరస్తుల్ని, ఆ ఒక్క నేరస్తుడినే మనం దూషించడం కాకుండా సమాజంలో ఉన్నటువంటి నేర స్వభావం వల్లనే ఆ వ్యక్తులు తయారవుతున్నారు అనేటువంటిది కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది. ఇటువంటి అనేకమైనటువంటి సిద్ధాంతాంశాలు, మూలాంశాలు మాట్లాడవలసిన అవసరం ఉంది. దాంట్లో ప్రముఖులు, ఉద్యమకారిని మన లక్ష్మి గారిని తెలియని వాళ్ళు ఎవరు ఉండరో, తను స్వయంగా ఎక్కడ ఏం జరిగినా ఏ రకంగా తెలుస్తుందో తెలియదు. కానీ నాకు తెలిసి ఈ ఇన్సిడెంట్ తన వల్లనే నాకు షెడ్యూల్ క్యాస్ట్ అమ్మాయిని తెలిసింది. నాకు సిగ్గుపడుతున్నానండి. షెడ్యూల్ క్యాస్ట్ అసోసియేషన్స్ అని అడుగుతున్నాం అని చెప్పుకుంటూ ఎవరో కాదు, నాన్ షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ వెళ్ళి ఫైట్ చేసి, స్త్రీ హక్కుల సంఘాల వాళ్ళు, POW వాళ్ళు ఫైట్ చేస్తే తప్ప మాకు తెలియని పరిస్థితి ఉందంటే దళిత సంఘాలు సిగ్గుపడాలి. దళితుల కొరకే సంఘాలు పెట్టుకున్నామని తిరుగుతున్నాం కదా మనం. మన ఇంటిలో జరిగినటువంటి అంశాలను కూడా మనం పట్టించుకోకపోవడం, ఎక్కడో జరిగితే ఎక్కడో పేపర్లో వస్తే చిన్న ప్రెస్ నోట్లు అవి ఇచ్చి వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఇటువంటి అంశాల గురించి మనం ఈ సాయంత్రం చాలా దీర్ఘంగా మాట్లాడవలసిన అవసరం ఉంది. లక్ష్మి గారు కానీ మేడం గారు కానీ చాలా లోతు అయినటువంటి పరిశీలన ఉన్నటువంటి వారు. అలాగే కొత్తపల్లి ఉద్యమకారుడు, తను ఎక్కడ ఏం జరిగినా సరే మనకు తెలుసు. గత 10-15 సంవత్సరాలుగా బుద్ధిస్టు మాన్యుమెంట్ అమ్మ, అలాంటి అమ్మ ఏమైంది తర్వాత అమ్మ పోయి తీసేశారు. అమ్మ అలాగే ఉంది, కానీ అమ్మ ప్రస్తావన తగ్గించి పితృదేవోభవ అని వచ్చింది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అది తర్వాత ఏం చేశారు, ఆచార్య దేవోభవ అన్నాడు. అంటే అమ్మ స్థానాన్ని కొంచెం జడిపి తండ్రి స్థానం తీసుకొచ్చారు. అక్కడి నుంచి గురువు స్థానం తీసుకొచ్చారు. ఏం గురువు, ఎలాంటి గురువు? అందరికీ పనికొచ్చినప్పుడు గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్న గురువులు కాదు, కులాల పరంగా, మతపరంగా ఉన్న గురువులు అన్నమాట. అయితే దీనికి ఇక్కడ మన ప్రస్తావన చేయలేదంటే పితృస్వామ్య వ్యవస్థ నుంచి మాతృస్వామ్య వ్యవస్థ నుంచి పితృస్వామ్య వ్యవస్థకు మారడానికి ముఖ్య కారణం ఏంటనేది మనం కొంచెం వెనక్కి వెళితే దీంట్లో స్టార్ట్ చేసింది రామావతారం. రాముడు పితృస్వామ్య వ్యవస్థను స్థాపించాడు. అంతవరకు ఈ దేశంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉంది. ఎందువల్లంటే అమ్మే మన ఇంటికి పేరు ఉండేది. అమ్మ వ్యవసాయం కనిపెట్టింది, అమ్మ జ్ఞానవంతురాలు, అమ్మ గురువు, అన్నీ అమ్మలోనే ఉన్నాయి. అలాంటి అమ్మను తీసుకెళ్ళి గురుస్థానాన్ని ఒక పురుషుని పెట్టాడు. అది మామూలుగా పెడితే బాగానే ఉంది, కానీ ఆ పురుషాధిత్య సమాజంలో పెట్టుకోరు కాబట్టి అక్కడ రాముడిని పురుషాధిత్యం వచ్చారు. మీకు ఉదాహరణ ఒక మాట చెప్తా. విష్ణుమూర్తి ఫోటో మీరు చూసి ఉండొచ్చు. ఇవి అన్న అవసరం మనకి, మైథాలజీ. ఎవరైనా అనుకోకండి, ఇది మైథాలజీ చాలా ఇంపార్టెంట్. విష్ణుమూర్తి కాలు దగ్గర 2 మహిళలు కూర్చుంటారు. 2 మహిళలు ఉంటే కాలు దగ్గర, అంటే స్త్రీ తాలూకా పరిస్థితి ఎక్కడ పెట్టాడు, కాలు దగ్గర పెట్టాడు అన్నమాట. అంటే నువ్వు కాలు దగ్గర ఉండాలి తప్ప నా పక్కన ఉండకూడదు అని పెట్టాడు. ఈ రకంగా చరిత్ర మన తాలూకా సంస్కృతిని, మాతృస్వామి తాలూకా సంస్కృతిని అలా తీసుకొని ఇక్కడ తీసుకొచ్చారు. అది
అది మనకు చాలా ఇంపార్టెంట్. మా తల్లిని ఏ రకంగా వాళ్ళు వెనకపరిచారనేది మతవాదులు చేసింది, ఇది క్లియర్ తీసుకోవాలి. రెండో అంశం ఏంటంటే మహిళల మీద దాడులు. మనకు తెలిసిన త్రేతాయుగం నుంచి, అంతకుముందు కూడా ఉండొచ్చేమో అనుకుంటే మనకు తెలియదు. మహిళల మీద దాడులు అంటే తాటకని చంపడం ఎంత దారుణం అండి. ఒక మహిళని, శూర్పణఖని చంపడం, లంకిని చంపడం, అదంతా మహిళలే కదా. ఆ మహిళని చంపేది అంటే అప్పటికే మేము స్టార్ట్ చేసాం. అంటే మహిళల్ని అణచడం, చంపడం అనేది అప్పుడే స్టార్ట్ అయింది. మరి దాన్ని మనం ఏ రకంగా, ఏ కోణంలో తీసుకొని మనం గౌరవిస్తాం ఆలోచించండి. అంటే స్త్రీ తాలూక ప్రాముఖ్యతని తగ్గించుకుంటూ వచ్చారు. మరి ఈ రకంగా జరిగినట్టు సంఘర్షణలు ఎందుకు జరిగాయని మనం ఆలోచించుకోవాలి. అందులో లోతుగా పోవట్లేదు. అదేవిధంగా జూదం ఆడినటువంటి వ్యక్తి భార్యను కూడా తాకట్టు పెట్టి తన జూద వ్యసనాన్ని చేసుకున్నటువంటి ధర్మరాజు కూడా మనకు ఆదర్శంగా ఉన్నాడే. అది ఎంతవరకు కరెక్టు? ఎంత బాధాకరమైన విషయం. అంతవరకు ఎందుకు? నీ తాలూకా ప్రాముఖ్యత కోసం, నీ రాజ్యం, నీ యొక్క రాజును, మహారాజును చెప్పుకోవడానికి కోసం హరిశ్చంద్రుడు భార్యని అంత హింసించాడు. ఇవన్నీ స్త్రీ మీద దాడులే కదా. ఆ పరంపరలే నేడు కూడా వస్తున్నాయి. ఆ పరంపరలే నేడు వస్తున్నాయి. ఇది ఆలోచించుకోవాల్సిన చాలా అవసరం అనుకుంది. నేను ఎవరిని కించపరచట్లేదు, మామూలు వెనక్కి వెళ్ళి ప్రస్తావన చేస్తున్నాను. ఆ చరిత్ర నేడు ఈరోజు మౌనిక హత్యకి కూడా కారణం అయి ఉండొచ్చు. కారణమే మహిళ మీద చిన్న చూపు ఉండడం వల్ల జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మాతృదేవోభావాన్ని చెప్పిన తర్వాత కొంతకాలం వరకు బౌద్ధ కాలంలో మాత్రం స్త్రీకి చాలా విలువిచ్చారు. బౌద్ధ కాలంలో, బుద్ధుడి కాలంలో 1000 సంవత్సరాలు ఈ భారతదేశంలో స్త్రీ అద్భుతంగా నడిచింది. ఎప్పుడైతే బౌద్ధాన్ని ఈ దేశం నుంచి తరిమివేశారో అప్పుడు మళ్ళీ పితృస్వామ్య వ్యవస్థ స్టార్ట్ అయింది. పితృస్వామ్య వ్యవస్థ అంటే దుర్మార్గమైన వ్యవస్థ, మామూలుగా మనలా కాదు. మీకు తెలుసో లేదో, కొన్ని కులాల్లో భర్త భోజనం చేసేటప్పుడు భార్య కూడా చూడకూడదు, తలుపు చోటున ఉండాలన్నమాట. ఇవన్నీ పెట్టేసి అటు తలుపు పిలిస్తే రావాలి తప్ప చూడడానికి కూడా వీల్లేని పరిస్థితులు కూడా ఈ దేశంలోని నేటికి కూడా ఉన్నాయి. మరలా ఎప్పుడు ఈ దేశంలో మళ్ళీ వచ్చిందంటే 18వ శతాబ్దం మధ్యలో వచ్చింది. మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యను చదివించి ఈ దేశాన్ని మొట్టమొదటి టీచర్ చేసినట్టు గొప్ప ఘన చరిత్ర ఈ దేశం మూల నివాసులకు ఉంది. అప్పుడే టీచర్, అంతకుముందు మహిళకి చదువే లేదు. అరే సరస్వతీదేవి మరి ఎలాగ చదువులు తల్లి అయ్యింది? నేను పనిచేస్తున్న స్కూల్లో నేను కొంచెం అడుగుతూ ఉంటాను. సరస్వతీదేవి ఉంటుంది, నమస్కారం పెట్టుకుంటానంటే నేను అడిగాను, ఈవిడ స్టడీ సర్టిఫికేట్ ఏమైనా మనకి ఇవ్వగలరా? సరస్వతీదేవి స్టడీ సర్టిఫికేట్ ఇవ్వగలరా? టీసీ వద్దులేండి అంటే ఎవరు ఇవ్వలేకపోయారు. చదువు అనేది మహిళలకు అప్పటికే అయ్యింది. అసలు ఆ విషయం సరస్వతీదేవి విషయం లేదు, అదో పెద్ద కథ, అంతవరకు పోదలుచుకోలేదు. కారణం టైం లేదు మనకి. సావిత్రిబాయి వచ్చిన తర్వాతే ప్రతి మహిళకి చదువు అనేది ఇంపార్టెన్స్ అప్పుడే స్టార్ట్ అయింది. అంతవరకు చదువు మహిళకు లేనే లేదు. ఆ మహిళ ఏంటంటే పని చేయడం, పురుషుడు సాయం చేయడం, లేకపోతే ఇంకో వేరే విషయాల్లో ఉండడం తప్ప ఎప్పుడు కూడా చదువు అనేది నోరు తిరగలేని పరిస్థితిలో ఉన్నటువంటి సమాజాన్ని చైతన్యవంతం చేసినటువంటి సావిత్రిబాయి పూలే మనకి ఎంతగా చెప్పుకోవాలి. దీనికంటే ముందు చార్వాకులు చెప్పారు, లోకాయుతులు చెప్పారు, అరే బాబు ఈ దేశం మీది కాదురా, ఈ దేశం మూల నివాసులది, ఇక్కడ మీరు తప్పు చేస్తున్నారంటే వాళ్ళని కూడా చంపి హత్యలు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి హైందూ సంప్రదాయం ఉంది ఇక్కడ. అయిపోయింది. ఇంకా బలంగా రావాలనుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చాడు, రాజ్యాంగం ద్వారా స్త్రీకి హక్కులు ఇచ్చాడు. ఆ స్త్రీ హక్కులు ఇచ్చేటప్పుడు కూడా హిందూ కోడ్ బిల్లు కోసం మహిళల కోసం పెడితే సరోజినీ నాయుడు ఇత్యాది అందరూ కూడా బాబాసాహెబ్ ఇంటి దగ్గరికి వెళ్ళి వ్యతిరేకంగా, మహిళా బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేసినట్టు దుర్మార్గమైన వ్యవస్థ. కానీ అంబేద్కర్కి ఎంత గొప్పవాడండి. మహిళా బిల్లు కోసం తృణప్రాయంగా తన రాజీనామా చేసి ఇంటికి వచ్చినటువంటి గొప్ప మహనీయుడు, తాత్వికుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు పరిస్థితి చూస్తే
ఎంత ఘోరాలు జరిగినా, ఎన్ని స్కాములు జరిగినా, ఎన్ని మంటలు జరిగినా సరే ఎవరు రాజీనామా చేయట్లేదు. ఆ కుర్చీ పట్టుకొని ఉంటున్నారు. ఇది అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితులు మిత్రులారా. మణిపూర్ విషయం చూసుకోండి, నేటికి కూడా కాలుతూ ఉంది మణిపూర్. ప్రతి మహిళ కూడా అత్యాచారం చేయబడినది. ఎంత అహంకారమైనటువంటి విషయాలు. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే చేసింది. బీజేపీ పార్టీ అంతకంటే ఎక్కువ చేస్తూ ఉంది, డైరెక్ట్గా చేస్తుంది. ఆర్ఎస్ఎస్ బ్యాచ్ ఇలాగ అంటానంటే నాకు బాధ ఉంది. ఈ దేశ పౌరుడిని నేను, మాకు అవసరం మహిళలు, ఈ దేశ మూల నివాసులు, ఈ మహిళలు, ఈ దేశ మూల నివాసులు నేను. మనం అందరం కూడా మన మహిళల్ని మనం రక్షించుకోవాలంటే బోల్డ్ చట్టాలు చేశారు. ఆ చట్టాలన్నీ కూడా వాళ్ళ చుట్టాలే ఉన్నాయి. లేకపోతే ఆయేషా కేసు అంత 8 సంవత్సరాలు పట్టింది. ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఏటి ఇన్వెస్టిగేషన్ చేసింది? ఏమీ లేదు, ఇంకా జరుగుతూనే. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆ తల్లిదండ్రుల రోదన ఏమిటి? సామాన్యంగా అలాగే చనిపోయారంటే ఏ జబ్బు వచ్చో, జ్వరం వచ్చో, ఏదో సంథింగ్ జరిగి చనిపోతే తట్టుకోలేని తల్లిదండ్రులు ఇంత భయంకరంగా ఆడపిల్లలు చనిపోతే తట్టుకోగలరా? ఓ రాజ్యమా, నువ్వు ఏం చేస్తున్నావు? ఓ రాజ్యమా, నీకు ఈ రక్షణ ఇచ్చే బాధ్యత నీకు లేదా? ఎవరికి రక్షణ ఉందంటే నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ కుటుంబ సభ్యులకి తప్ప సామాన్య పౌరుడికి నీకు రక్షణ లేదు. నువ్వు కేవలం ఓటేసే వ్యక్తివే. నిన్ను ఓటర్గా చూస్తున్నాడు తప్ప ఈ దేశ పౌరుడిగా చూడలేదు. మీరు దేశం మీద నీకు ఎందుకు ప్రేమ ఉంటుంది? ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఈ పాలకులకు ఉంది. మిత్రులారా, దీన్ని చూసుకొని పోలీసు వ్యవస్థ కూడా ఉంది. దుర్మార్గమైన పోలీసు వ్యవస్థ. మౌనిక చనిపోయింది, ఎలా చనిపోయిందో ఏమిటో ఇంతవరకు కూడా మనకి కరెక్ట్గా చెప్పినట్టు పోలీస్ అధికారి కూడా లేడు. లక్ష్మి గారు పిలిచిన తర్వాత వెళ్ళాను నేను. వాళ్ళ తల్లిదండ్రులు చూశాను. ఆ తల్లిగారు అప్పటికే చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. అరే, అమ్మాయి వెళ్ళిన అమ్మాయి వస్తుంది అనుకుంటున్నారు, కానీ ఆ ఫోన్ మ్రోగుతున్నా సరే ఎత్తలేదంటే కార్యక్రమం ఉంది. అమ్మాయి తప్పు ఏం చేసింది? ఆవిడ వాక్చాతుర్యం ఉంది, చదువుకుంది, ఈ జాతిలో పుట్టి. అలాంటప్పుడు స్వరూపం బాగుంది, వాక్చాతుర్యం బాగుంది, అన్నీ ఉన్నాయి, చదువు ఉంది. ఉండేటప్పుడు ఒక యాంకర్ చేయడం తప్ప మరి చేయట్లేదు. సుమా గారు చేయట్లేదా? సుమా మీద దాడి చేస్తారా? చేయగలరా మీరు? ఒక సామాన్య కుటుంబం, దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని అన్యాయంగా చంపితే ఎంత దారుణం ఏంటంటే ఇమీడియట్గా ఒక 2-3 రోజులు వెంటనే కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టులో సరెండర్ చేస్తే వెంటనే ఆయనకి న్యాయమూర్తి గారు రిమాండ్ అంటే ఇంక రిమాండ్కి వెళ్ళిపోతూ ప్రొటెక్షన్. న్యాయ వ్యవస్థను కూడా చెవులు కప్పి కళ్ళు కప్పి ఈరోజు ఆయన్ని అక్కడికి అప్పచెప్తే ఉద్యమాల ద్వారా మరలా తీసుకొచ్చి బయటికి రావాల్సి జరిగింది. ఇన్వెస్టిగేషన్, పోలీసు ఎంక్వైరీ. మరి అదేనా కరెక్ట్ చెప్పారా? కరెక్ట్ ఎఫ్ఐఆర్ ఇచ్చారా? సరే ఇన్వెస్టిగేషన్ చేశారంటే ఏమీ లేదు. అప్పుడు వరకు కూడా తూతూ మంత్రంగానే ఉంది. అంటే హోమ్ మినిస్టర్ని కలిసి నేను, లక్ష్మి గారు, ఇచ్చారు అందరం కలిసి. వేమన్ గారు కూడా ఉన్నారు ఆ రోజు. ఆవిడ వచ్చిన తర్వాత ఏమిటి చెప్పండి ఇలాగ ఉందంటే, అయ్యో ఎవరు అంటే వెనకాల పోలీసు వచ్చాడు. సిఐ గారు ఏంటంటే ఇలాగ నాకంటే ఒక ఆయన పోలీస్ ఆయన వచ్చి రుమాలు ఇచ్చాడు. మేకప్ చెరిగిపోద్దేమో నా అక్కకి, నాకంటే చిన్నదో పెద్ద ఆవిడ తెలియదు. ఒక మహిళని, దళిత మహిళని మర్డర్ చేసి ఇలా ముక్కముక్కలు చేస్తే నీ స్పందన ఏదక్క? హోమ్ మినిస్టర్గా మేము అడుగుతున్నాం. మా జాతిలో పుట్టిన బిడ్డవు కాబట్టి, నా జాతి బిడ్డ చనిపోయింది కాబట్టి అడుగుతున్నాం. ఇంతవరకు ఎక్కడైనా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టావా? చెప్పావా? లేదే. ఈలోపు మాతో వచ్చినట్టు కుర్రాడు ఫోటో తీస్తే ఈ పోలీసులు ఎంత అడవాడు చేశారు తెలిసిన అక్కడ. అది డిలీట్ చేసే వరకు కూడా నేను ఇబ్బంది పెడితే తగుపడ్డాం. ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి మిత్రులారా, మహిళల కోసం మన రక్షణ కావాలి. కేవలం ఎస్సీ ఎస్టీ బిడ్డల మీద దాడులు జరుగుతున్నాయి. ఆదివాసీ చూసుకోండి, ఆదివాసీల్లోని వాకపిల్ల సంఘటన చూడండి.
బల్లగూడ సంఘటన చూడండి, అవన్నీ తిరిగి వచ్చాం కాబట్టి చెప్తూ ఉన్నాం. ఆ కేసు ఇంకా నడుస్తూ ఉంది, మహిళలు చచ్చిపోతున్నారు. కానీ ఏ పోలీసు మీద ఇంతవరకు కూడా శిక్షలు లేవు. అంటే చట్టం ఏం పని చేస్తుంది? చట్టాన్ని నమ్ముకొని ఉన్నాం, మనం కోర్టులను నమ్ముకొని ఉన్నాము. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో మన బిడ్డలను మనం ఎలా రక్షించుకోగలం అనేది మన సమాజం, పౌర సమాజం, దళిత సమాజం అన్నీ కూడా ఏకమవ్వాల్సిన బాధ్యత ఉంది. ఏకం ఎలా ఉండాలి అంటే ముక్కలుగా ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ అందరూ కలిసే ఉండాలి. ఈ దేశంలో 80% మనం ఉన్నాం. మన పిల్లల మధ్య దాడులు జరుగుతున్నాయి. ఇంత దారుణం జరుగుతున్నా సరే పట్టించుకోకుండా మహిళా బిల్లు వచ్చేసింది పార్లమెంట్లోకి. అది అదృష్టవశాత్తు మిస్ అయింది తప్ప, లేకపోతే ఈరోజు మహిళ భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తారన్నమాట ఇంకో మహిళ. చంద్రబాబు ఏం చెప్తున్నాడు? అద్భుతమైన మహిళా బిల్లు, దీన్ని కొంతమంది ప్రతిపక్ష నాయకులు అడ్డుకున్నారని. చంద్రబాబు నీకు ఏమైనా కొంచెం అయినా సరే జ్ఞానం ఉందా? ఉంటే అట్లా మాట్లాడుతావా? 23 పార్లమెంట్లో ఉన్నటువంటి బిల్లు ఏంటి? ఆ బిల్లు ప్రవేశపెట్టమన్నాం. ఆ బిల్లు ప్రవేశపెట్టకుండా దానికి మరలా పార్లమెంటు సీట్లు మళ్ళీ పెంచుతూ లింక్ పెట్టారు. అంటే ఇది ఓకే అయితే అది ఓకే అయిపోయినట్టు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. మన బిడ్డలను కాపాడుకోవాలనుకుంటే మనందరం ఒకటవ్వాలి. మరి ముఖ్యంగా చెప్తున్నాం, ఈ బీజేపీ ఆర్ఎస్ ఉన్నంతకాలం ఎస్సీ, ఎస్టీలకి రక్షణ లేదు. 2029 అది మనకి చాలా కీలకమైన పరిస్థితి. 2029లో వాస్తవంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినట్టు ఓటుని సరిగ్గా మనం వినియోగించలేకపోతే సమస్య ఇంకా రాజ్యాంగమే పడుతుంది. ఇప్పుడు రాజ్యాంగం ఉందనుకున్నావా? ఎప్పుడైతే ఈ దేశంలో కాశ్మీర్ 370 చట్టాన్ని మార్చారు, అదే వచ్చిన వెంటనే ప్లానింగ్ కమిషన్ మార్చారు. ప్లానింగ్ కమిషన్ మార్చడం అంటే ఏంటి? అయ్యో ప్లానింగ్ మనిషి మార్చారు. ప్లానింగ్ కమిషన్ అంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకి అంతా ఏం చేయాలి దేశానికి పెట్టుకున్నటువంటి ప్లానింగ్ కమిషన్ కూడా మార్చేసి ప్రతి దాన్ని మార్చి ఈరోజు ఈ దేశం ఆర్థిక పరిస్థితి కన్నా వెనకబడిపోయి ఉన్న పరిస్థితుల్లారా. ఇలాంటి పరిస్థితుల్లో మనం 26 అంబేద్కర్ ఇచ్చిన ఓటుని మనం ఓడుకోవాలి. ఆ ఓడుకోకపోతే రాబోయే రోజులు చాలా కఠినంగా ఉంటాయి. మరి ఒక విషయం చెప్పి నేను విరమిస్తా. ఈరోజు కోర్టులకు వెళ్ళినా సరే, హాస్పిటల్కి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఉన్నారు తెలిసినా మీకు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఉన్నారు. నువ్వు కోర్టుకు పో, రేపు పొద్దున్న వెళ్ళి 29లో ఇదే దుర్మార్గమైన పరిస్థితులు వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే మన కంప్లైంట్ కూడా తీసుకోరు. మన ఇంటి మీద దాడి చేస్తే మన కంప్లైంట్ తీసుకోరు. మరలా ఇంకోటి చెప్తారు, ప్రతి ఇంటి మీద కాషాయ జెండా ఎగరేయండి అని. ఇప్పటికీ ఎగరేస్తున్నారు. ఎక్కడ చూసి చూడండి. కాషాయం అంటే ఏంటి? బౌద్ధ ధర్మం. ఈ ప్రపంచానికి ఆ కాషాయం శాంతి సామరస్యాలు ఇచ్చింది, బుద్ధినిచ్చింది, జ్ఞానాన్ని ఇచ్చింది, సౌభాగ్యం ఇచ్చింది, ప్రశాంతత ఇచ్చింది, ప్రతి జీవిని కూడా కాపాడింది. అలాంటి బౌద్ధాన్ని ఈరోజు విడమర్చినటువంటి దుర్మార్గమైన పరిస్థితి వచ్చింది. మిత్రులారా, నా ఆవేదన ఏంటంటే మన విశాఖపట్నంలో ఉన్నట్టు బౌద్ధ క్షేత్రాలు మనం కాపాడగలుగుతున్నావా? అక్కడ వెళ్ళండి, చూడండి ఒకసారి. మీరు సింహాచలం ఇంకో దగ్గర కాదు, వెళ్ళండి, కాకపోతే మీ ఇష్టమే. కానీ ఒక్కసారి తొట్లకుండా వెళ్ళండి, ఎంత అన్యాయంగా ఉందో. లవ్లీ రెస్టారెంట్ పెట్టారు అక్కడ. నేను ఇప్పటికీ 5 నెలలు అయ్యింది కోర్టులోని నేను కేసు చేస్తే ఇంకా నెంబర్ వచ్చింది తప్ప ఇంకెప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. బావుకొండ చూడండి, అక్కడ కంపెనీ కడుతున్న చంద్రబాబు కొడుకు వచ్చి శంకుస్థాపన చేశాడు. అంటే బౌద్ధ క్షేత్రాలను కూడా రాబోయే రోజుల్లో రూపురేఖలు లేకుండా చేయాలని ఉద్దేశం. అంటే బౌద్ధ చరిత్రను నాశనం చేయాలి. బౌద్ధ చరిత్రను నాశనం చేస్తే ఈ దేశంలో ఇంకేమీ లేదు, ధర్మం లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మిత్రులారా. మన అందరం కూడా మౌనక లాంటి అమ్మాయి ఇంకొకరు రాకుండా చూడాలి. అంటే ఇది ఉందా అంటే లేదు. మీకు ఒక విషయం తెలిసే లేదు, నాకు భాస్కర్ చెప్పాడు, మనకు చాలా బాధ అనిపించింది. స్కూల్ చదువుతున్న 14 సంవత్సరాల అమ్మాయిని వాళ్ళు వాడుకొని, మహిళలు ఉన్నట్టు చెప్పకూడదు కానీ ఆ మహిళలతో మొనలు కట్ చేశారంటండి. ఆ విషయం ఇంకా బయట రాలేదు.
అంటే ఇది ఎక్కడిది? ఇది సంస్కృతి, త్రేతాయుగ సంస్కృతి. రావణాసు చెల్లిని శూర్పణఖకి ఏం చేశారు? మనల్ని చెప్తారు ముక్కు చెవులు కోసారంటారు. కాదు, ముక్కు చెవులతో పాటు తన చనులు కూడా కోసినటువంటి దుర్మార్గమైనటువంటి సంస్కృతి ఈ దేశంలో ఉంది. చదవండి, అంబేద్కర్ చదవండి, పూలేని చదవండి, అయోధ్య చదవండి, అహింసని చదవండి, లోకాయుతం చదవండి. ఇంతమంది ఉన్నా సరే ఇంకా మనం వెంపర్లాడుతున్న ఎవరు వెనకాతలో అర్థం కాని పరిస్థితి. మిత్రులారా, ఈ సదస్సు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అంత ఐక్యత అవ్వాలి. ఐక్యంగా ఉండి ఇంకా ఇలాంటి సదస్సులు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవాలి. ఉద్యమాలకు అందరి ముందుకు రావాలి. ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఈ రోజు మౌనిక అనేటువంటి అమ్మాయి హత్య తెర మీదకి రాదు. ఎందుకో అప్పుడు క్లోజ్ చేశారు. అలాగే ఇంకో అమ్మాయి రాబోయే రోజుల్లో నా చెల్లెళ్ళు, నా అక్కలు, తమ్ముళ్ళు ఎవరు కూడా హత్యలు, అత్యాచారాలకి లోనవ్వకుండా వాళ్ళని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై భీమ్. పంజాబ్ నేషనల్ బ్యాంకులో పర్మనెంట్ ఉద్యోగం ఎంతో కష్టపడి ఎంప్లాయ్మెంట్ ద్వారా టెస్ట్ రాసి పరీక్ష పాస్ అయ్యి జనరల్ బ్యాంకులో ఉద్యోగం చేసేది. ఖాళీ టైంలో ఇక బెంగళూరు బెంగళూరు మన 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి కదా, మన హోటల్లో వాటిల్లోనూ ఇక బంగారం గోల్డ్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సూరత్, భగీరథ అటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లోనూ మార్వాడీస్ కంపెనీలు డైరెక్ట్గా వాళ్ళ అమ్మాయికి 1 మంత్ బిఫోర్గా కాల్ చేసేవారు. అమ్మ నీకు అపాయింట్మెంట్ ఇస్తావా ఎందుకంటే మా అమ్మాయి గారికి ఇచ్చేవారు. మా అమ్మాయి మోడల్ గారికి సెలెక్ట్ అయింది అంటే భగవంతుడి దయ వల్ల అందంగా ఉంటుంది. అలాంటి ఫ్లూయెంట్గా అన్ని భాషలు ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది. వచ్చే కస్టమర్లకి ఫ్లూయెంట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది గోల్డ్ కోసం. ఎందుకంటే వాళ్ళు బయట వాళ్ళకి గోల్డ్ కస్టమర్కి వేయరు. ఎందుకంటే కొన్ని దొంగతనం జరగవచ్చు, వాళ్ళు ఇరిపోవచ్చు. దాంతో మా అమ్మాయి మీద అందంగా ఉండడంతో అమ్మాయి మీద గోల్డ్ వేసి వాళ్ళు వాళ్ళ కస్టమర్లకి అమ్మేవారు. అది ఏంటంటే 1 మంత్ బిఫోర్ మా అమ్మాయికి కాల్ చేస్తారు. అమ్మ అపాయింట్మెంట్ నెక్స్ట్ మంత్ ఎగ్జిబిషన్ ఉంది, అది ఎక్కడ పడితే అక్కడ చెయ్యి రోడ్డు మీద ప్లాస్టిక్ సామాన్లు అయితే పోతాయి, బంగారం అది పోతుంది. దాంతోనేమో 4 కస్టడీ గన్మెన్లు దగ్గర ఉండి మా పాప చుట్టుపక్కల ఉండి బంగారం వేసేవారు. ఆ విధంగా 5 స్టార్ హోటల్ ఆ పైన 7 స్టార్ హోటల్లోని బెంగళూరులో అపాయింట్మెంట్ ఇచ్చేవారు. దాంతో మా అమ్మాయి ముందుకుంటే ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ ఇస్తామంటే వాళ్ళ బ్యాంక్ మేనేజర్కి అమ్మాయి సీఎల్లు వాడుకునేది. వారం రోజులే అంతా ఇచ్చేవారు. ఆ వారం రోజులు ఆ మేనేజర్ పర్మిషన్ ఇస్తే వెంటనే ఆ బెంగళూరు మార్వాడి వారికి భగీరథ వాళ్ళకి ఫోన్ చేసేది అపాయింట్మెంట్ ఇస్తున్నాను అంటే. అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే బుక్ చేసేవారు ఫ్లైట్ టికెట్. 1 మంత్ బిఫోర్ మా అమ్మాయికి ఫ్లైట్ టికెట్ ఇచ్చి అక్కడ నుంచి దిగిన వెంటనే కారు అన్ని అప్లై చేసి ఇచ్చి మొత్తం మీద దగ్గరుండి ఒక సెపరేట్ రూమ్ ఇచ్చి ఏసీ రూమ్ అన్ని ఇచ్చి అమ్మాయి చూసుకున్నారు. ఒక రోజుకి 6,000 ఇచ్చేవారు. ఎన్ని రోజులు అయితే అన్ని 6,000. అలాగే మన స్టేట్ లోపల అయితే రోజు 3,000. మన ఆర్కే బీచ్ హోటల్, అలాగే 5 స్టార్ విజయవాడ అన్ని 5 స్టార్ పెద్ద పెద్ద హోటల్లోనూ రోజు 3,000 ఇచ్చేవారు. ఆ విధంగా చేసేది. ప్రతిసారి ఎగ్జిబిషన్ ఉండవు కదా, మిగతా టైంలోనే మ్యారేజ్ ఈవెంట్లు వెల్కమ్ గర్లు చేసేది. అది రోజు 1,500 ఇచ్చేవారు. అది కాకుండా మ్యారేజ్లో ఒకసారి మంచి రోజులు ఉండవు. అప్పుడు ఒక అపార్ట్మెంట్లో 10 మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా చెప్పేది, గ్రామర్గా చెప్పేది. ఆ రోజు 3,000 నెలకి 10 మంది ఒక మనిషి ఒక 3,000 చెప్పి ఇచ్చేవారు. ఆ విధంగా మా కోసమే మా పాప చాలా కష్టపడింది. ఎందుకంటే నేను చిన్న ఉద్యోగం చేస్తూ చిన్న వ్యాపారం కూడా చేస్తుంటాను. ఏంటంటే తినే మిక్చర్ వ్యాపారం. ఆ విధంగా నా కూతురు నా మైండ్ వచ్చింది. అది నా దురదృష్టం. మా అమ్మాయి కూడా ఆ పని చేస్తూ తొందరగా పెళ్లి చేసుకోమంటే ముందు మిమ్మల్ని చూసుకున్నాను డాడీ, తర్వాత పెళ్లి చేసుకుని చెప్పేది. బ్యాంక్ మేనేజర్ ఒక బ్యాంక్ మేనేజర్ ముంబైలో బ్యాంక్ మేనేజరు, స్టేట్ బ్యాంక్ మేనేజరు ఫస్ట్ మా పాపకి యుఎస్ఏలో సంబంధం వచ్చింది. అమ్మాయి చేసుకోమో యూఎస్ఏ, మాకు సరదా యూఎస్ఏ వస్తామంటే డాడీ మిమ్మల్ని మేము వదిలి వెళ్ళము, నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది, ఎందుకు వెళ్తాను, అక్కడికి వెళ్ళి నేను అక్కడ పని చేయాలి, వెళ్ళి అది తప్పు, మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పింది. అది నెక్స్ట్ ఉద్యోగం, నెక్స్ట్ సంబంధం ఎస్బీఐ మేనేజరు ముంబైలో. అది అంతా ఆన్లైన్. ఇక్కడంటే మన ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్. అక్కడ 1,50,000 జీతం. ఆ సంబంధం వచ్చింది. అది అమ్మ చేసుకోమంటే నేను వెళ్ళను డాడీ, మిమ్మల్ని చూసుకొని ఉంటాను తల్లిదండ్రులు చెప్పేది. ఆ తర్వాత మరొక సంబంధం స్టీల్ ప్లాంట్ అలా వచ్చినాయి. అది దాంతో ఆ ముందు రోజు సంబంధం చూసాము. శనివారం ఆ అబ్బాయి వచ్చాడు. దాంతో మరుసటి రోజు అనుకుంటున్నాము, అంతట్లో మరుసటి రోజు ఆ అమ్మాయి చనిపోయింది. ఆదివారం ఈవెంట్కి వెళ్ళి ఆ విధంగా చేసేది. అది ఆ విధంగా ఆ రోజు ఉదయాన్నే ఆదివారం వెళ్ళింది. ఇలాగా ఇంట్లో చెప్పేసి అమ్మకి ఇలాగ ఈవెంట్కి వెళ్తాను, నైట్కి వస్తాను పదార్థం ఇచ్చింది.
చికెన్ నైట్కి వచ్చి తింటానని చెప్పింది. అయితే నైట్కి అంతకాదు వెంటనే వాళ్ళ అమ్మ గంట వెళ్ళి 10 గంటలకి 11 గంటలకు ఫోన్ చేస్తే రింగే టక్మని ఆపేశారు. అయితే ఏంటి బిజీగా ఉందని మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది. ఏంటి 11 టైంలో ఏంటి అయ్యింది, అయ్యో బిజీగా ఉందేమో అని చెప్పేసి కాల్ చేయడం మానేసారు. తర్వాత ఎన్నిసార్లు చేసినా సరే అవ్వట్లేదు. అయితే రాత్రి ఎప్పుడు అక్కడే ఉండదు మా అమ్మాయి. ఎంత రాత్రి ఇంటికి వచ్చేస్తుంది ఈవెంట్ అయిపోయిన వెంటనే. ఆ రోజు రాలేదు. అయితే మాకు భయం వేసింది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పాప మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది, బాగోదని చెప్పి చేయలేదు. అయితే ఈవెంట్ వాళ్ళు ఉంచారు, నైట్ అయిపోయి తెల్లవారు వస్తుందని చూసేసరికి అందుకే రాలేదు. అందుకే రాకపోతే వెంటనే మేము తెల్లవారు ఇంకా కాల్ చేసి సెల్ మా పెద్ద పాప చూసింది. వెంటనే రోల్ అయిపోతుంది వీడియో సెల్లోనే. మౌనికి హత్య చేయబడింది గాజువాకలో. వెంటనే ఏడ్చి పెద్ద అరిపరిచింది. వెంటనే మేమందరూ ఏం జరిగింది అనేసరికి వెంటనే మా అబ్బాయి ఏమో గాజువాకలో వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు. ఇలాగ మా చెల్లి మా అక్క ఇలాగ అయిపోయింది అన్నీ వాళ్ళ పోలీసుల దగ్గరికి వెళ్తే సిఎస్ఐ వాళ్ళు మా అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి రండి అని చెప్పారు. అయితే వెంటనే మాకు మైండ్ అప్సెట్ అయిపోయింది. ఎందుకంటే మేము ఎప్పుడు టీవీలో చూస్తుంటాం, అయ్యో బాధపడుతుంటాం. అలాంటిది మా ఇంట్లో జరిగిందా అని మాకు ఎంత బాధపడ్డామో మాకు తెలియదు. అలా జరిగింది. దాంతో వెళ్తే వాళ్ళు అన్నారు, బాబు మీ అమ్మాయికి ఎవరితో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా ఏంటి, తర్వాత ఏమైనా లవ్లు ఉన్నాయా అన్నారు. బాబు మాకు లవ్లు ఏంటి, మా అమ్మాయి అటువంటి ఉద్దేశాలు ఉండదు, మ్యారేజ్ చేసుకోమంటే మమ్మల్ని చూస్తే తర్వాత మేము చేసుకుంటాం చెప్పేది ఏంటి. అలాంటి మంచి సంబంధాలు వచ్చాయి, ఏంటి బాబు ఇలా జరిగిందంటే మైండ్ అప్సెట్. అయితే నీకేంటి ఇక మీ అమ్మాయికి ఏమి యాప్లో మాకు యాప్ అంటే మాకు తెలియదు ఏంటి. మా పాప ఇప్పుడు అటువంటి ఎవరితో మా చుట్టుపక్కల ఎవరు వచ్చేవాడు కాదు. మా పాప అటువంటి ఎప్పుడు బిజీగా ఉంటుంది ఏంటి, ఉద్యోగం ఈవెంట్లు వెళ్తుంది అని చెప్పేవాళ్ళు. అయితే దాంతో అయితే ఏమంటారంటే, బాబు వాళ్ళ కాలు పట్టుకున్నాను, బాబు నాకు తెలియదు ఏంటి, మీరే రాయండి రైటర్ గారు ఏంటి, మీరు రాయండి ఇలాంటివి ఎన్నో రాశారు ఏంటి, నాకు ఇప్పుడు ఇలా నాకు ఏం రాయాలి నాకు తెలియదు. అయితే మీ అడ్రస్ చెప్పండి. అడ్రస్ చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, రైటర్ ఏం చేస్తారంటే ఇక చుట్టుపక్కల ఆ వీధిలో వాళ్ళు ఉన్న వీధిలో ఎంక్వైరీ చేయగా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏంటి డేటింగ్ యాప్ ద్వారా వాళ్ళిద్దరికి పరిచయం ఉందని వాళ్ళు రాసేస్తారు మా అడ్రస్ కింద. అదేంటి మేము డేటింగ్ యాప్ అని చెప్పలేదు కదా, మీరు అలా రాసేస్తారు అన్నాను. బాబు నా తండ్రి లాంటి వాడు నా కాలు పట్టుకున్నావు కదా ఏంటి, మంచి చేస్తాను, ఇలాగైతే కేసు ఇదిగా ఉంటుంది, నీ న్యాయం జరుగుతుంది అని చెప్పాడు. అయితే మా మైండ్ అప్సెట్లో మేము సంతకం పెట్టిస్తాం. సంతకం పెట్టేస్తే తర్వాత 1 గంట 2 గంటలు కూర్చోబెట్టి 2 గంటల తర్వాత మళ్ళీ పిలిచారు మా ఫ్యామిలీ అందరినీ. మా అడ్రస్ సంతకం అలా 4 అడ్రస్ అది మా ఫ్యామిలీ అందరికీ సంతకం పెట్టించాడు. బయట దీనికి మళ్ళీ సంతకం ఇందాక రాశారు కదండి, ఎఫ్ఐఆర్ కంప్లీట్ రాశారంటే సంతకం పెట్టాం కదంటే, ఇదేమో సిఏ గారు వస్తారు స్టేట్మెంట్ తీసుకుంటారు ఏంటి. అయితే సిఏ గారి దగ్గర అతని కాలు మొక్కాను, బాబు మాకు న్యాయం చేయండి, నేను లాయర్ని, నాకు అన్నీ తెలుసు, మీకు న్యాయం బాగా చేస్తాను అని సిఏ గారు చెప్పారు. అయితే బాబు సంతకాలు పెట్టించారంటే మీరు బయటకు వచ్చండి ఏంటి, బయట మేము సంతకం పెట్టించారంటే బయటకు వచ్చండి, నేను స్టేట్మెంట్ పిలుస్తాను చెప్పేసి ఆ రోజు రాత్రి అయిపోయింది. మన ఏసీపీ గారు ప్రెస్ మీట్కి వచ్చారు. ఆ రాత్రి 10 దాటిపోతుంది, బాబు మేము ఉండిపోయాం ఇక్కడ, మాకు స్టేట్మెంట్ తీసుకొని చెప్పారు. అయితే ఇప్పుడు ఏం చెప్పారంటే సిఐ గారు, ఇప్పుడు ఇంకా మీకు ఎంక్వైరీ చేయాలి చాలా ఉన్నాయి, నేను విషయాలు చాలా అనుకొని మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పారు. ఇంటికి వెళ్ళిపోండి, నేను స్టేట్మెంట్ తర్వాత పిలుస్తాను అని చెప్పారు. ఎంతకీ పిల్లరు వెళ్ళిపోయిన గంట తర్వాత వేళ సీఏ గారికి ఫోన్ చేశారు, మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పేసి 10:30-11 అయిపోతుంది. చేసి బాబు వాడిని రిమాండ్కి పంపించాము, మీరు హ్యాపీగా ఉండండి, గాబరా పడకండి, ఏదైనా అవసరం మీకు ఫోన్ చేస్తానని చెప్పారు. తర్వాత నుంచి ఫోనే లేదు. ఆ మరుసటి రోజు తర్వాత మా పాప ఇది శవం ఇస్తామని చెప్పేసి మార్చికి రమ్మని చెప్పారు 10 గంటలకల్లా. ఎస్ఐ గారు వస్తారని చెప్పి ఎస్ఐ గారు వస్తారని చెప్పేసి. ఆ తర్వాత నాకు వెళ్ళి వెంటనే బాబు మీ పాప ఐటమ్స్ బోన్స్ అవిని పెట్టి విజయవాడ పంపించాలి, నాకు ఎంత పెద్ద కవర్ కావాలి, వైట్ కవర్లో మార్కెట్ పంపించారు. నాకు పంపించి అక్కడికి వెళ్ళేసరికి నేను వచ్చేసరికి 1-2 గంటలు అయిపోయింది. ఎక్కడ ఎంత పెద్ద కవర్లు ఎక్కడ దొరకవు, మొత్తం మార్కెట్ తిరిగాను. అంతట్లో మా వీధిలో కుర్రాళ్ళు ముగ్గురు అంతా తీసుకెళ్ళారంట. తీసుకెళ్ళి వాళ్ళకేమో చూపించారు అమ్మాయి ఇదేనండి. అలా అనేసరికి వాళ్ళకి ఎప్పుడో తీసుకొని వాళ్ళు పంపించారు బయటికి, ఉండొద్దు అనేసారంట. దాంతో నేను తిరిగి వచ్చేసరికి కవర్ల పట్టుకు వచ్చేసరికి మీ అమ్మాయి శవం ఇస్తాము అని సంతకం పెట్టి చెప్పారు. అయితే చెప్పాడు, చిన్న లాకెట్ చూపించాడు 2 గ్రాములు. 2 గ్రాములు ఏంటి, మా 2 తులాలు బంగారం మా పాప మీద ఉంది, చైన్ ఉంది, చైన్కి లాకెట్ ఉంది, డాల్ఫిన్ లాకెట్ ఏంటి, దాని తర్వాత చేతి ఉంగరం ఉంది, 2 తులాలు ఉంటుంది, ఇదేంటి 2 గ్రాములు ఇస్తున్నారంటే ఏంటి, చైన్లో ఉన్నది లాకెట్ బయటకు వచ్చింది, చైన్తో పాటు ఉంటుంది కదా అంటే లేదు అదే ఉంది
అని చెప్పారు. మీరు 2500 ఇవ్వండి అని చెప్పారు. దీనికి 2500 అంటే వాళ్ళేమో అక్కడ డాక్టర్ చేసే వాళ్ళకి తర్వాత అక్కడ కుర్రాలు చేశారు కదా, అక్కడ రాసింది ఒక 1000, ఇక్కడ 1500 2500 అడిగారు. కాబట్టి నాది డబ్బులు లేవంటే ఇస్తే మరి ఇస్తామని చెప్పారు. లాస్ట్కి 2500 ఇచ్చాను. శవం అప్పు చెప్పినట్టు సంతకం పెట్టించారు. మేము వచ్చేసాం. ఎందుకంటే మాకు ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. అందులో ఈలోపు మాకు తెలియదు ఇలా లాయర్ ముందు కలాలని ఏంటి. తర్వాత ఇలా వీళ్ళంతా సంఘం వాళ్ళు ఇక ప్రజా సంఘం ఉంటే నాకు సరిగా ఐడియా లేదు. మైండ్ అప్సెట్లు ఏం చేస్తాను, ఏం చెప్తే అది చేస్తున్నాను. ఆ విధంగా మాకు అన్యాయం జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజేమో మళ్ళీ ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేసి ఇలాగ కోర్టుకి రండి, ఇక జడ్జి గారు మీకు పిలుస్తారని చెప్పేసి కోర్టులో పిలిస్తే మేము ఏం జరిగింది మేడం అదే చెప్పాం. అమ్మ ఇలా జరిగిందని చెప్పాం. మేడం రాసుకుంది, అయిపోయింది. ఆ విధంగా తర్వాత మాకు ఏం చేయాలో అర్థం. అంతట్లో మన పిఓడబ్ల్యూ లక్ష్మి గారు సంఘం వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చి బాబు ఏం జరిగింది, ముఖ్యంగా ఫస్ట్ మేడం వచ్చారు. వాళ్ళ అసోసియేషన్ మొత్తం వాళ్ళ సంఘం వాళ్ళందరూ వచ్చి ఏం జరిగిందంటే ఇలా జరిగిందమ్మా అంటే ఇలా జరిగింది ఏంటి అని అన్న మీకు మంచి చేస్తామని చెప్పి అప్పుడు మరుసటి రోజు మీడియా పిలిపించి అన్నీ చెప్పారు. ఇలా పోలీసులు ఇలా అవ్వదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టాలి అని చెప్తూ అలాగే తర్వాత మరుసటి రోజు క్రోధులు ప్రదర్శన అన్నీ చేశారు. అది అంత చేసినా వాళ్ళు పట్టించుకోకపోతే అన్నారా కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. నాకు కలెక్టర్ తీసుకెళ్తే కలెక్టర్ గారు సిపికి రాశారు. సిపి ఏం చేశారు, ఏం జరిగిందంటే ఇలాగ కాగితాలు సంతకంలో వెంటనే సిఐకి ఫోన్ చేసి వాడి కాగితాలు మీరు సంతకం పెట్టించండి, ఏం రాస్తావో వాళ్ళ దగ్గర ఉండి రాయించని చెప్పారు. ఏంటి ఆ తర్వాత మేడం మీద ఫైర్ అయిపోయారు. మీరు మీడియాలో హైలైట్ అయిపోవడానికి వాడి తరపున వస్తున్నారు అంటూ ఫైర్ అయిపోయారు. ఆ విధంగా నేను భయపడుతున్నాను. మేడం భయపడలేదు. అయితే దాని తర్వాత నుంచి ఏంటి రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. ఆ విధంగా జరిగింది. తర్వాత నుంచి ఇదే కంటిన్యూషన్. మేడం అన్ని విషయాలు చెప్పారు. నేను చెప్పిన అదే రిపీట్గా చెప్పాల్సి వస్తుంది. ఏమా దయచేసి సంఘాలందరూ దయచేసి ఈ రోజు ఇలా అయిపోకుండా ఇది చాలా శ్రమ పడితే ఇలా అయింది. ఇక మా సమస్యగా మీరు కూడా వచ్చారు. ఇది మరో మా అమ్మాయికి జరిగిన విషయం మరొక ఎవరికి జరగకూడదు. అదొకటి మేడం ఈ మిగతా సంఘాలు అందరూ మన వెంకటరమణ గారు, కొత్తపల్లి వెంకటరమణ గారు, గిరిధర్ లాయర్ గారు, మేడం గారు ఏంటి మేము ఎప్పుడో గాలిలో కలిసిపోయేవాళ్ళు. మరొకసారి ఫైట్ చేయబట్టే ఏంటి మాకు కోర్టుకి తీసుకెళ్ళి సిబిఐకి తీసుకెళ్ళబట్టే వాళ్ళు నెక్స్ట్ ఇక కస్టడీకి తీసుకొని 3 రోజులు ఏంటి ఎంక్వైరీ చేసి లేకపోతే మేము ఎప్పుడో అయిపోద్ది. ఏంటి అది వాళ్ళ ప్రజా సంఘాలు ఉండబట్టే మాకు ఇలా జరిగింది. అది మన న్యాయం జరగదు. ఇప్పుడు కానీ పూర్తి న్యాయం జరగలేదు. మేడం గారు అందరూ కష్టపడుతున్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టాలని చెప్పేసి ఏంటి ఇన్ఛార్జ్ మినిస్టర్కి వెళ్ళారు, కాగితం తీసుకున్నారు, అంతే అయిపోయింది. తర్వాత వెంటనే మా ఇంటి గారి కోసం ఉంచాం. ఇలా ఉన్నత స్థాయి దర్యాప్తు పెట్టారు. ఆ మేడం కూడా ఎవరు సంతకం పెట్టారు అడిగారు. ఆ సిఐ సంతకం వాడిని అతను పిలిపించారు. పిలిపించి మరుసటి రోజు సిఐ ఫోన్ చేశాడు. మేడం దగ్గర నేను ఫైల్ పట్టుకుని వెళ్ళాను, నీకు ఏదైతే కావాలో నీకు డౌట్స్ క్లియర్ చేస్తానని చెప్పారు. అంతలో మేడం చెప్పాను, నువ్వు వెళ్తే నీకు ఏదో చూపిస్తారు, మరోసారి సంతకం పెట్టిస్తారు, ఏంటి నువ్వు వెళ్ళక ఆలోచిద్దామని చెప్పారు ఆ గిరిధర్ లాయర్ గారు, మేడం గారు. ఎందుకంటే నేను వెళ్తే 2 తన్నో లేకపోతే ఏదో చూపిస్తారు. నాకు ఆ ఏరియా తెలియదు. ఇప్పుడు వచ్చి మా అమ్మాయిని చూపించలేదు. నాకు ఫస్ట్ పోలీసు ఏమో వాళ్ళని తీసుకెళ్తూ ఆ ఫస్ట్ రోజు వాళ్ళనేమో జీపీ తీసుకెళ్ళి తీసుకెళ్ళారు. నాకు మధ్యలో కానిస్టేబుల్ తీసుకెళ్ళి మధ్యలో నుంచి మాస్క్ కొనుక్కొని చెప్పి వాళ్ళు వెనక్కి తీసుకొచ్చారు. ఎవరో అధికారి పోలీసు వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి చెప్పారు. నాకు ఆయన ఇంటికి వరకు తీసుకెళ్ళలేదు. మా పాప శవం చూపించలేదు. వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ పోలీసుని తీసుకొచ్చారు. ఏంటి ఆ తర్వాత ఇక అలా జరిగింది. అలా మాకు అంత అన్యాయం జరిగింది. నాకు బుర్ర పని చేయట్లేదు. మాకు మైండ్ అప్సెట్ మేము ఏం చేయగలం ఏంటి ఆమె తెలివితేటలు ఉన్నా సరే మైండ్ అప్సెట్ వల్ల ఇలా లాయర్ పట్టుకెళ్ళాలి. అది ఈ సంఘాలు ఉన్నాయి నాకు తెలియదు పూర్తిగా. ఏంటి ఆ విధంగా నాకు అన్యాయం జరిగిపోయింది. ఎందుకంటే ఫస్ట్ మా అమ్మాయికి ఏంటంటే ఒక రోజు ముందే చంపేశారు. చంపేయడం మాకు తెలియకపోవడం నేనైనా సరే నా కొడుకు కోసం ఏంటి నా కొడుకుని రక్షించాలి అనే ఉద్దేశం మీద వాడు పెద్ద లాయర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒకరోజు ముందే ఆదివారం చనిపోయింది, సోమవారం మాకు తెలిసింది. వెంటనే అది ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు రక్షించుకుంటారు. వాళ్ళు లాయర్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఉండి అక్కడ డబ్బు ఇస్తారు. ఆ లాయర్ సలహా చెప్తారు. ఫస్ట్ వాడు చంపిస్తానంటే ప్రజలందరూ చంపుతారు. వాళ్ళు ఏంటి ఉద్రేక పడిపోతారు. లాయర్ చెప్తాడు. లాయర్ పోలీసు కమ్మకి అయిపోయారు. ఏ విధంగా అంటే అమ్మాయి ముందు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేయండి అని చెప్పేసి అందుకో డబ్బు కోసమే ఏంటి
ఏదేస్తుంది అంటే ఎవరైనా ప్రజలందరూ చూసి ఇది డబ్బు కోసం దానికి అలా కావాలని అనుకుంటారు. ఆ విధంగా ఏంటి మా అమ్మాయిని బ్యాడ్ చేశారు, మాకు ఇలాగ అన్యాయం జరిగింది, మరసలు మీ అందరి బాధ్యత ఉన్న వేస్ట్ కదా ఏంటి. అది కూడా ఇంతవరకు జరిగిందంటే ఇంతవరకు మేము ఎలా ఉన్నామంటే ఇక పిఓ లక్ష్మి గారు, మిగతా సంఘాలు, పదపల్లి వెంకటరమణ గారు, మిగతా చాలామంది వచ్చారు, చాలా సంఘాలు వచ్చాయి, తమరు కూడా వచ్చారు. అయితే ఇక మీద దయచేసి ఈ రోజుతో ఇలాగ అయిపోకుండా నా కూతురే కాదు, ఎందుకంటే నా కూతురు అలాగ పోయింది, ఎందుకంటే నాకు రాదు కూతురు ఏంటి ఇలాగ ఇంకో అమ్మాయికి జరగకూడదు. మీతో పాటు నేను కూడా ఎప్పుడంటే ఎలాగంటే వస్తాను ఏంటి, ఎందుకంటే మాకు డబ్బు ఉందని అని ఇలా చెప్పడం ఎందుకంటే మాకు డబ్బు అవసరం అని మేము ప్రతి ఒక్కరు ఉద్యోగం చేస్తున్నాం, మేము తినేది మాకే అరగదు. అదే మా పాపకి కాలు ఎలా పట్టుకున్నామ్మా పెళ్లి చేసుకోమా నా కోసం ఎందుకమ్మా అంటే ఏంటి లేదు ముందు మీ తర్వాత మేము అన్నాం. లాస్ట్కి నా కూతురు రోజు ఉదయం లెగిస్తే నాకు కళ్ళ ముందు ఉండేది, అలాంటి నా కూతురు లేకుండా అయిపోయింది. ఏంటి ఇలాగ అయిపోయింది, ఎవరికి ఇలా జరగకూడదు. దయచేసి ఏంటి ఈరోజు ఇలా మీటింగ్ పెట్టి ఈ రోజుతో మీరు ఇలా చల్లబడిపోకూడదు. దయచేసి మీరు తప్పుంటే క్షమించండి అలా అన్నందుకు. ఇదే స్ఫూర్తితో ఉండవలసిందిగా ఏంటి నాకైతే అది మరొక అమ్మాయికి ఇలా జరగకూడదు. ఎందుకంటే నేను ఎప్పుడు టీవీలో చూసేవాడిని, బాధపడేవాడిని. అలాంటిది నా కూతురికి మా ఇంట్లో జరిగింది, విశాఖపట్నం ఇలా జరిగిందంటే ఏంటి ఇక మాకు న్యాయం సరిగ్గా జరగట్లేదు, ఇప్పటికీ జరగదు, ఇంకా జరగలేదు. మీరు అందరూ ఉంటేనే ఇంకా జరుగుతుంది, లేదా ఇది మళ్ళీ మాఫీ అయిపోతుంది. ఎందుకంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది. అటు బయటకు వస్తాడు, మమ్మల్ని జరిపిస్తాడు. నేనే ఫస్ట్ ఎవిడెన్స్ నన్నే వేసి వచ్చారు అనకూడదు. ఎందుకంటే నాకు భయం లేదు, ఆడికి భయం ఉంటుంది. ఎందుకంటే మా కూతురు చెప్పి మేము అడిగేదో అంటామని ఎవరి భయం అనుకుంటుంది. ఏదైనా సరే ఇలా జరుగుతూ ఉంటాయి, ఎక్కడ కామనే కదా. దయచేసి మీరందరూ దగ్గరుండి ఏంటి ఇది మాకు చట్టం న్యాయం జరిగేటట్లు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని అన్ని సంఘాలకు కోరుకున్నాను. దయచేసి మీ అందరికీ నమస్కారం పెడుతున్నాను. దయచేసి అక్కడే ఆ 2 పురాణాల్లోనూ రామాయణ భారతంలోనూ స్త్రీల మీద హింస, అత్యాచారాలు, అణచివేత మనం చూసాం. ఆధునిక భారతదేశంలో ఇటీవల జరుగుతూ ఇంకా ముగియని ఇరాన్ అమెరికా యుద్ధం ఎందుకు జరిగిందంటే ఎప్స్టీన్ ఫైల్స్ని తొక్కేందుకు జరిగిందని ఒక వాదన ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్లో అటు ట్రంప్ గారి నుంచి ఇటు మోడీ గారు కూడా ఉన్నారని, మోడీ గారి మంత్రివర్గంలో ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నాడని, అలాగే చిన్న అంబానీ అనిల్ అంబానీ ఉన్నాడని బలమైన ఆధారాలు ఉన్నాయి. బయటకు వచ్చే నేపథ్యంలోనే యుద్ధం ఆరంభమైందని ఒక వాదన కూడా ఉంది. ఇలా చూసినప్పుడు భారతదేశంలో మన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా హంతకులు, అత్యాచారాలు కేసులు నమోదైన వాళ్ళే. కేంద్ర ప్రభుత్వంలోనూ, కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలోనూ, అలాగే రాజ్యసభలోనూ, లోక్సభలో ఉన్న అనేక మంది బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారసులందరూ కూడా స్కూల్ డిఫాల్ట్ అయిన వాళ్ళు, గూండాలు, ఇటువంటి హంతకులు ఉన్నారు. మన రాష్ట్రం కూడా అంతకు తక్కువేం పోలేదు. యథా రాజా తథా ప్రజ. అందుచేత ఈ దమనకాండలు జరుగుతూనే ఉంటాయి, జరగకుండా ఆగవు. 2012లో దేశం అట్టుడికిపోయింది కేవలం ఒక్క సామూహిక మానభంగం మీద. మనందరికీ తెలుసు నిర్భయ కేసు. ఆమె ఒక బ్రాహ్మణ మహిళ, బ్రాహ్మణ యువతి, బ్రాహ్మణ నర్సింగ్ చేసి ఆ రోజు ఇంటికి వెళుతూ మానభంగానికి గురై, సామూహిక మానభంగానికి గురై బస్సులో హత్య చేయబడింది. 2012లో ఈ ఘటన జరిగితే 2013లో నిర్భయ కేసు వచ్చింది, నిర్భయ చట్టం వచ్చింది. ఈ చట్టం ఏం చెప్తుందంటే ఎటువంటి హింస, ఆడపిల్లలు స్నానం చేసినప్పుడు చూడడం కూడా నిర్భయ చట్టం కింద నేరమే. అంటే దుర్భాషలు ఆడడము, రేప్ చేయడము, మానభంగం చేయడము, పైనుంచి చివరి దాకా ఆడపిల్లల మీద, మహిళల మీద ఎటువంటి అనాగరిక చర్య చేసినా సరే నిర్భయ చట్టం ప్రకారము శిక్షార్హులు. మరి ఈ మౌనిక శాంతకుమారికి నిర్భయ చట్టం వర్తించదా? ఆ నిర్భయ తర్వాత 2012 నుంచి 2026 దాకా కనీసం రోజుకి ఒక్కరైనా సరే ఇలా కార్లలోను, బస్సులను రేపులు చేయబడి
చంపబడి రోడ్డు మీద విసిరిపబడుతున్నారు. కానీ ఏ చట్టాలు వాళ్ళని ఆదుకోవట్లేదు. వాళ్ళు సాఫ్ట్ టార్గెట్స్. షెడ్యూల్ కాస్ట్ అమ్మాయిలు సాఫ్ట్ టార్గెట్స్. అంటే ఇందాక చెప్పినట్టు వాళ్ళు చాలా సున్నితమైన టార్గెట్స్. మనకి వాళ్ళని ఏం చేసినా ఏమీ కేసులు ఉండవు, ఉన్నా మనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొనేస్తారు. డబ్బుని, శూద్రుణ్ణి, పశువుని, మహిళని కొట్టి అదుపులో తెచ్చుకోవాలని చెప్తుంది మన ధర్మశాస్త్రం. డోలు డన్వార్ శూద్ర పశునారి ఏ సబ్ టడానికి అధికారి. అదే మన ధర్మం ఈరోజు మన దేశంలో ఉంది. వీళ్ళిద్దరూ మహిళలు ఈరోజు మానభంగానికి గురే అనుకుందాం. వాళ్ళు కథలు అల్లితే మనం కథలు అల్లాలి. విక్టిమ్ గేమ్ వాళ్ళు ప్లే చేసినప్పుడు మనం అంతకి రెట్టింపు గేమ్ ప్లే చేయడానికి సిద్ధంగా ఉండాలి. డబ్బు, పోలీసులు, చట్టము, ప్రభుత్వం వాళ్ళు అనుకున్నప్పుడు లక్ష్మి గారు చెప్పినట్లు అంతకు మించి ఉధృతంగా ఉద్యమం చేయగలిగితేనే మనకి న్యాయం జరుగుతుంది. ఆ స్థాయి, ఆ ఐక్యత మనలో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. డేటింగ్ యాప్ విషయంలో మనం వింటాం, అదొక బ్యాలెన్సింగ్ టెక్నిక్. కొత్త కొత్త పరిచయాలు ఉంటాయి, సమాజం అర్థమవుతుంది. అయితే వాటికి పరిమితులు కూడా ఉన్నాయి. అబ్జెక్షనబిలిటీ, అది ఫేకా? నా వయసు 60 అయితే నేను 40 చూపిస్తాను, నేను షెడ్యూల్ కాస్ట్ అయితే నేను ఇంకేదో ఇంకొకళ్ళని చూపిస్తాను. అటువంటి ట్రాపుల్లో పడే అవకాశం ఎక్కువ ఉంది. ఈరోజు మహిళా యువత అందరూ ఒక్కటే. దళిత మహిళని, దళిత యువతని చూడడంలో మన మూర్ఖత్వం కనబడుతుంది. సమాజంలో ఒక అబ్బాయి ఏం చేయగలడు, అమ్మాయి అన్నీ చేయాలి, చేయొచ్చు. కాకపోతే కాస్త మెలకువగా, కాస్త కుట్రపూరితంగా తాడును కూడా పాములా చూడాల్సిన అవసరం అమ్మాయికి ఈ రోజులు ఉంది. మీకు తెలియదు, కాస్త చదువుకున్న అమ్మాయిలు, డబ్బున్న అమ్మాయిలు వాళ్ళ బ్యాగుల్లో లిప్స్టిక్తో పాటు పెప్పర్ స్ప్రే ఉంటుంది. మీకు ఎంతమంది తెలుసు? సో మీరు మీ బ్యాగుల్లో మొబైల్ ఛార్జర్ కాదు, ఒక కత్తి కానీ, కారం కానీ, బ్లేడ్ కానీ, 2-3 వెంటనే అందాలి. మనకి ఎత్తుకోకూడదు. మళ్ళీ సెల్ఫ్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉంటేనే సెల్ఫ్ రెస్పెక్ట్ విలువ ఉంటుంది. ఇందాక మల్లేశ్వరి మేడం చెప్పారు, మంచి బట్టలు వేసుకోవాలి, హుందాగా ఉండాలి. ఆత్మగౌరవం కోసం. మనకి కులం లేదనో, డబ్బు లేదనో, లేకపోతే ఉద్యోగం లేదనో మనం న్యూన్యంగా భావించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఈ రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ప్రతి ప్రాణానికి విలువ ఇవ్వాల్సిన ప్రభుత్వాలు విలువ ఇవ్వనప్పుడు ప్రభుత్వాలకి వాళ్ళ యొక్క బాధ్యతని గుర్తు చేయాల్సిన బాధ్యత మనలో ఉంది. లక్ష్మి గారు చాలా సుదీర్ఘమైన ఉద్యమ పోరాటం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఈ కేసుని వదలకుండా ఈ 2 ఉదంతాలని కూడా కేవలం బాధితులను తప్పించేందుకు పోలీసులు పన్నుతున్న పన్నాగం కాబట్టి దీని వెనుకున్న రాజకీయ కోణం, ఆర్థిక కోణాన్ని కూడా ఎక్స్పోజ్ చేయగలిగితే ఖచ్చితంగా చట్టాలు మనకు ఉపకరిస్తాయి. ఆ దిశగా మనం వేరే కేసుల ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఆ అవసరాలని, అవకాశాలని పరిగణిస్తారని ఆశిస్తూ అవకాశానికి ధన్యవాదాలు. జై భీమ్. భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల్లో స్వాతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాలను, వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న
రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకుంటున్నాం. జై భీమ్, జై భారత్, జై భారత రాజ్యాంగం. సభాధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు, దళిత నాయకులు, మా అన్న కొత్తపల్లి వెంకటరమణ గారికి, అదేవిధంగా ఎం లక్ష్మి గారికి, మేడం మల్లీశ్వరి మేడం గారికి, మరి కవితా హృదయులు మాకు అందరవారు, మమ్మల్ని దిశ నిర్దేశించే మేధావి వర్గం చెందినవారు డాక్టర్ మాటూరి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మిత్రులు, పెద్దలు, గౌరవనీయులు వైటి దాస్ గారు, ఈ భీమసేన వారికి అన్ని కార్యక్రమాలు కూడా నాకు ప్రతి విషయాన్ని తెలియజేసి నన్ను ఇన్వైట్ చేస్తున్న మిత్రుడు, మా తమ్ముడు ఐఎన్టీసీ నాయకుడు రవి, విచ్చేసిన మహిళా సోదరీమణులారా, సోదరులారా, మీ అందరూ కూడా జై భీమ్ తెలియజేసుకుంటున్నాను. విచిత్రం ఏంటంటే ఇక్కడ కూర్చున్న కానించి నా మనసు కొంచెం సంఘర్షణలో పడింది. ఏం మాట్లాడాలి, పెద్దలు ఏం మాట్లాడుతున్నారు, దీనికి సొల్యూషన్ ఏంటి, ఈ జాతి పుట్టిన కానించి చనిపోయినంత వరకు కాలం మారుతున్న కొలది ఆ రోజున్నటువంటి అనాగరిక నుంచి ఈనాడు A1 వచ్చినంత వరకు కూడా ఈ దళిత జాతి తాలూకా బ్రతుకులు ఇంతేనా? ఇదే దుర్లభమా? ఇదే ఉద్యమాల? ఎప్పుడు ఆక్రోశం, ఎప్పుడు వేదన, ఎప్పుడు రోదన. ఎందుకు ఈ మానవ ప్రపంచంలో పుట్టిన తర్వాత ఎందుకు ఇంత రోదన బాధన ఒక దళిత జాతికి ఎందుకు? భగవంతుడు అనేవాడు మనుషుడిగా రూపొచ్చిన తర్వాత ఆమె బ్రాహ్మణవని, చౌదరి అవని, రెడ్డి అవని, హరిజన మాలమాదిగవని, రెల్లి అవని, ఏ కులమైనా పుట్టించినప్పుడు ఒకే ఏకరీతిగా పుట్టించినటువంటి భగవంతుడు ఈ తారతమ్యాల్లో దళిత స్త్రీల మీద మాత్రమే ప్రత్యేకించి పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందటానికి వారిని ఎందుకు ఏర్పాటు చేసుకుంటుంది ఈ సంఘం అని చెప్పి ఒక విధమైనటువంటి ఆత్మన్యూనత. ఏం చేయగలం? డాక్టర్ గారు చెప్పారు. మరి స్త్రీలు నిజంగా చెప్పాలంటే మీరేమనుకోకండి, నేనంటాను, ఒక కుటుంబంలో ఒక భార్యాభర్తకి కోపం వచ్చినా తగు వచ్చింది అనుకోండి, ఎలా పోరాడుకుంటాం మనం? సిగ్గి విడి చెప్పుకుందాం. ఎలా పోరాడుకుంటాం? నా భార్య అయితే నేను ఆమెను కొట్టడానికి వెళ్తే వెంటనే నా మేడ కొట్టుకోడు కలగా. అంటే కోపంలో ప్రేమ చూపిస్తారు. కోపం వస్తే మరి ఒక భర్త నిన్ను పెంచి పోషిస్తున్న భర్తని మీదే నువ్వు అంతగా అటాక్ చేస్తున్నప్పుడు ఒక పరాయి పురుషుడు వచ్చి నిన్ను ఏదో చేయబోతుంటే నువ్వు ఎలా సహిస్తున్నావు, ఎలా ఊరుకుంటున్నావు? ఆ క్రోధం, ఆ పౌరుషం, ఆ తాలూకా ఇది నీకు ఎందుకు కలగడం లేదు అనేది కూడా నా ఒక ఆవేదన. జనరల్గా ఏమనుకోకండి, ప్రతి కుటుంబంలో జరుగుతున్నటువంటి విషయాలే. ఒక సొల్యూషన్ కారణాలు అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి విపరీతమైన బుద్ధులు అవ్వచ్చు, మేడం గారు చెప్పినట్టు ఈ పబ్బలు అవ్వచ్చు, హై కల్చర్ అవ్వచ్చు, లేదంటే సాంఘికపరమైనటువంటి మన సంస్కృతి, స్త్రీలు పురుషులు సమానమే, ఆడమగ సమానమే, అన్ని అవకాశాల్లో స్త్రీ పురుషులు సమానంగా ఉండాలంటే దేవుడు పుట్టించినటువంటి ఆ పుట్టుకలో కూడా స్త్రీలకి పురుషులకి సమానత్వం ఇచ్చినప్పటికీ కూడా కొన్ని గురుతరమైనటువంటి బాధ్యతలు ఇచ్చాడు. ఆ బాధ్యతలు ఇచ్చే క్రమంలో మరి చాలామంది మనం ఇప్పుడు ఆధునికంగా కరాటే నేర్చుకోవచ్చు. ఆడపిల్లలు కూడా చాలామంది కరాటే, ఆత్మరక్షణకి కరాటే నేర్చుకుంటున్నారు. చాలామంది ఇద్దరు ముగ్గురు గుంపుగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కొక్కరు వెళ్ళకుండా ఇద్దరు ముగ్గురు గుంపుగా వెళ్తున్నారు.
ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వెళ్తున్నారు, కొన్ని విషయాల్లో ప్రొటెక్షన్ చేసుకోవడం వెళ్తున్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో కూడా మన దళిత జాతి బహుగా మనకి దేవుడిచ్చినటువంటి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మనం అంటరాని వారమైనప్పటికీ కూడా బహు సౌందర్యవంతులు. మన ఆడపిల్లలు చాలా అందగెత్తలు, బహు సౌందర్యవంతులు. చూడటానికి కానీ లేదంటే వేష భాషల్లో కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భిక్ష వల్ల ఈరోజు చదువుకొని ఉద్యోగాల్లోకి వచ్చిన తర్వాత మనల్ని చూసిన వారు ఎవరికైనా కంటింపుగా ఉంటుంది. వీళ్ళు అంటరానివారుగా ఉండి బట్టలు వేసుకోకుండా చిరిగిపోయిన బట్టలు వేసుకొని మన దగ్గర వాళ్ళు ఒక అన్యాయమైన పరిస్థితిలో ఉండవలసిన వాళ్ళు ఈరోజు ఎంత హుందాతనంగా, ఎంత హోదాగా, ఎంత గంభీరంగా ఈ సమాజంలో, సంఘాల్లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వీళ్ళు ఎంత అభివృద్ధి పొంది మనకంటే ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన గల కళ్ళు ఒక విధమైనటువంటి ఒక జుగుష, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ కూడా కనిపించేసరికి మన స్త్రీలన్నా, మన యవన పిల్లలన్నా, మన ఎడ్యుకేట్ ఉన్నటువంటి అమ్మాయిలన్నా వీళ్ళందరూ కూడా ఒక విధమైనటువంటి ఒక క్రోధం. అందుకే ఎవరి మీద దాడులు ఎందుకు జరగవు? ఒక్క దళిత స్త్రీల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఒక దళిత స్త్రీలే ఉద్యోగాలు చేయడం లేదు కదా, ఒక దళిత స్త్రీలే పబ్బలకు వెళ్ళడం లేదు కదా, ఒక దళిత స్త్రీలే వ్యాపారాలు చేయడం లేదు కదా, ఒక దళిత స్త్రీలే కాలేజీలకు వెళ్ళి లెక్చరింగ్ చెప్పడం లేదు కదా. అంటే సమాజంలో మొదటి నుండి వస్తున్నటువంటి ఆ భేదం, ఈమె దళిత స్త్రీ, ఈమె నా హక్కు, ఈమెను ఏమి చేసినా కూడా ఈ దళితులలో ఐక్యత లేదు. దళితులు ఎందుకు ఐక్యత లేదు అంటే ఈ మధ్యకాలంలో మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి అన్నం పెట్టిన తర్వాత, 5 నోట్లోకి వెళ్ళిన తర్వాత, మనకి కడుపు నిండిన తర్వాత, ఆకలి లేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున మహానుభావుడు పెట్టినటువంటి చట్టాల ద్వారా ఈరోజు మనకు హక్కులు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ప్రజాస్వామ్యబద్ధంగా, సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మనం డెవలప్మెంట్ అయిన తర్వాత మనలో ఉద్యమం ప్రేరణ కానీ, సంపూర్ణంగా ఇంట్లో కష్టం కలిగితే అయ్యో ఇంట్లో కష్టం కలిగిన ఒక బాధ కానీ, అన్నలాంటి వారు భార్య పిల్లలు విడిచిపెట్టి రోడ్డెక్కి అయ్యా సోదరులారా, దళిత సోదరులారా, మన దళితుడికి అన్యాయం జరిగింది రండి అంటే వినే నాదుడు కానీ ఈ రోజుల్లో కరువు అయిపోయారు. ఆ కరువు అయిపోయే టైంలోనే ఎక్కడ మనకి యూనిటీ ఉంటుంది? మేడం గారు ఎక్కడి నుంచి 1, 2, 3, 4, 5 కేసులు, ఈ యొక్క మహిళల మీద జరుగుతున్న కేసుల మీద ఆమె గురించి ఒక పెద్ద గ్రంథం రాయొచ్చు. ఏంటి అవసరం ఆమెకి? ఏ ఆడ కుల మత వర్గ భేదం లేకుండా ఆమెకు ఒకే ఒక పక్షపాతం ఏంటంటే స్త్రీ పక్షపాతి. నేను స్త్రీగా పుట్టాను కాబట్టి, నాలో జ్ఞానం ఉంది కాబట్టి, నాలాంటి స్త్రీకి సార్ ఓకే ఉంది కాబట్టి ఎటువంటివి కూడా చేయకూడదు అనే ఒక దృక్పథంతో ఆమె ఇన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మిత్రులారా. అందుకే నేను కూర్చున్నప్పుడు వినడానికే వచ్చాను తప్ప నేను నేర్చుకోవడానికి వచ్చాను, వినడానికి వచ్చాను. అసలు సమస్య ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? అసలు కదలిరా స్త్రీని ఆదిశక్తి అంటూ మాయ మాటలెన్నో చెప్పి అంగంగం కొలత కొలచి అంగడి బొమ్మను చేసి కుల్లిన ఈ వ్యవస్థలో చెల్లెలా నువ్వు కార్చిచ్చై మండాలి కదలిరా, నువ్వు కార్చిచ్చై మండాలి కదలిరా. కీచకుల సీమలోన చెల్లెలా నువ్వు వలజడివై రగలాలి కదలిరా, నీ వలజడివై రగలాలి కదలిరా. ఒంటరిగా నడవలేక పశువుల్లో బ్రతకలేక ఊరు వల్ల కాడయ్యి రక్షణే కరువైతే పిడికిలు కొసమెరుపుల్లో చెల్లెలా నువ్వు పిడుగులు కురిపించాలి కదలిరా, నువ్వు పిడుగులు కురిపించాలి కదలిరా, నువ్వు పిడుగులు కురిపించాలి కదలిరా. పోరాడదాం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అణచివేతలు, హింసకు వ్యతిరేకంగా. పోరాడదాం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అణచివేతలు, హింసకు వ్యతిరేకంగా. ఒక వేగు చుక్క పొడిచే చీకటి సమయాన అది విశ్వమంత వెలిగే,
భారతావనిలో ఒక వేగు చుక్క పొడిచే చీకటి సమయాన విశ్వమంత వెలిగే. అంబేద్కరు అంబేద్కరు అంబేద్కరుడు, అంబేద్కరు అంబేద్కరు అంబేద్కరుడు, బానిస సంఖ్యలను తెంచిన భారత రత్నతడు, బానిస సంఖ్యలను తెంచిన భారత రత్నతడు. భారతావనిలో ఒక వేగు చుక్క పొడిచే చీకటి సమయాన విశ్వమంత వెలిగే. తల్లి కడుపున పుట్టిన మనుషులకెందుకు ఈ కులము, సృష్టికి లేదు పంచభూతముల ఏది ఏ మతము, మానవ మనుగడ మధ్యలో పుట్టిన మనువు కట్టుబాట్లు, వాడి స్వార్థం కోసం కట్టిన ముళ్ళ నిచ్చెన ఈ మెట్లు. ఇంతకాలము నలిగిన బ్రతుకుల మూలమేద నడుగు, ఇంతకాలము నలిగిన బతుకుల మూలమేద నడుగు. కుల రక్కసియ మొదళ్ళు నరికే మానవ నవగీతం, భారతావనిలో ఒక వేగు చుక్క పొడిచే చీకటి సమయాన విశ్వమంత వెలిగే. పాపం పుణ్యం స్వర్గం నరకం సచ్చాక ఎవరు కెరుక, బ్రతికున్నప్పుడే చేసే సాయము అది ఏ సత్యమురా. బుద్ధం సంగం శరణం గజ్జం లోకం చాటయ్యి, ఆధిపత్య వర్గాలను దించి ఉద్యమమే చెయ్యి. మనిషిని మనిషే దోచుకునే ఆ రోజులు పోవాలి, మనిషిని మనిషి దోచుకునే ఆ రోజులు పోవాలి. స్వేచ్ఛగా బతికే సమత మమతల రాజ్యము రావాలి. భారతావనిలో ఒక వేగు చుక్క పొడిచే చీకటి సమయాన విశ్వమంత వెలిగే. అనచబడ్డ ఈ జాతికి అతడే త్యాగం నేర్పిండు, ఎందులో మీరు తక్కువ కాదని ధైర్యమునిచ్చిండు. విగ్రహాలకు దండలు వేస్తే బాధ్యత అయిపోదు, నేను రాసిన రాజ్యాంగతలను ఇంకా నెరవేర్చామండు. కూడు గుడ్డ నీడ అందరి ఉండాలని చెప్పి, కూడు గుడ్డ నీడ అందరి ఉండాలని చెప్పి, ధరణి మీద ఈ ధర్మం ఎప్పుడు నిలవాలని చెప్పి, భారతావనిలో ఒక వేగు చుక్క పొడిచే చీకటి సమయాన విశ్వమంత వెలిగే. అంబేద్కరు అంబేద్కరు అంబేద్కరుడు, అంబేద్కరు అంబేద్కరు అంబేద్కరుడు, బానిస సంఖ్యలను తెంచిన భారత రత్నతడు, బానిస సంఖ్యలను తెంచిన భారత రత్నతడు. జోహార్ డాక్టర్ బీర్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బీర్ అంబేద్కర్, జోహార్ జోహార్. మన సమాజము మారాలి మారాలి, మన సమాజము మారాలి మారాలి, మన సమాజము. ప్రజాస్వామ్యము పేరా పదవుల వేట, ప్రజాస్వామ్యము పేరా పదవుల వేట, ప్రజల మరచి ప్రజాధనం పంపకాలురా. మారాలి మన సమాజము మారాలి మారాలి, మన సమాజము మారాలి మారాలి, మన సమాజము. ప్రతి ఒక్క మూల విప్లవోద్యమ జ్వాల, ప్రతి ఒక్క మూల విప్లవోద్యమ జ్వాల, రగిలి రగిలి నవ సమాజ నాంది అగునురా. మారాలి మన సమాజము మారాలి మారాలి, మన సమాజము
సమాజము. ఈ ఆడోళ్ళు లేనిది లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఆడపిల్లలంటేనే లోకాలలో పోయిపోయే తల్లి. ఈ ఆడోళ్ళు లేనిది లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఈ ఆడోళ్ళు లేనిది లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఆడపిల్ల పుడితే మూతులే ముడిశారు, మగ పిల్లవానికై నోములే నోశారు. మగ పిల్లవాడికి నోములే నోశారు, మగ పిల్లవాడికి నోములే నోశారు. ఆడపిల్ల పుడితే మూతులే ముడిశారు, మగ పిల్లవానికై నోములే నోశారు. మగ పిల్లవాడికై నోములే నోశారు, మగ పిల్లవాడికై నోములే నోశారు. ఆడ మగ తేడాలెందుకు ఇద్దరు ఉండాలిగా. ఆడ మగ తేడాలెందుకు ఇద్దరు ఉండాలిగా. ఒకరికొకరి తోడు నీడగా లేకుంటే బతికే సాగదుగా. ఒకరికొకరి తోడు నీడగా లేకుంటే బతికే సాగదుగా. ఆడపిల్లలంటేనే లోకాలలో పోయిపోయే తల్లి. ఈ ఆడోళ్ళు లేనిది లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఈ ఆడలో లేనిది లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. కొత్తగా పెళ్ళైతే అత్తవారింటిలో కట్న కానుకలేమో బండ్లతో నింపాలి. కట్న కానుకలేమో బండ్లతో నింపాలి. ఏది తక్కువైనను ఓ తల్లి నిన్నాడిపోస్తారమ్మా. ఏది తక్కువైనను ఓ తల్లి నిన్నాడిపోస్తారమ్మా. నిన్ను చంపి వంటింట్లో ఖాళీ సచ్చిన వంటూ పేపర్లకి ఇస్తారమ్మా. నిన్ను చంపి వంటింట్లో ఖాళీ సచ్చిన వంటూ పేపర్లకి ఇస్తారమ్మా. ఆడపిల్లలంటేనే జ్యుడిషియల్ ఎంక్వైరీకి పోరాడదాం. మౌనిక శాంతకుమార్ హత్య కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీకి పోరాడదాం. న్యాయ పోరాటం చేద్దాం. దళిత యువకుల హత్య కేసుల్లో పోరాడదాం. శాంతకుమార్ మౌనిక కేసులో న్యాయం జరిగేంత వరకు, దళిత మహిళ హత్య కేసులో న్యాయం జరిగేంత వరకు, మహిళపై అన్ని రకాల అవమానాలు, హత్యల దాడులకు వ్యతిరేకంగా పోరాడదాం. వర్గ కుల లింగ మన అక్క చెల్లెళ్ళు, మన ఆడబిడ్డలు ప్రశాంతతకు పేరైన మన విశాఖపట్నం అని చెప్పుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అని చెప్పుకుంటున్నాం. అలాంటి విశాఖపట్నంలో కార్పొరేట్ విష సంస్కృతికి ఆ నాగుల నుంచి బలి, అత్యాచారాలు, లైంగిక వేధింపుల వల్ల హత్యలు చనిపోయిన నేపథ్యంలో పోలిపల్లి మౌనిక మరియు ఆకుమర్తి శాంతికుమారి ఈ దుర్ఘటనల కారణంగా ఈరోజు భీమసేన వారి ఆధ్వర్యంలో ఈ నిర్వహించుకుని సదస్సుకి సభాధ్యక్షత వహించిన భీమసేన వారి గౌరవ అధ్యక్షులు ఎస్ఆర్ వేమన్ గారికి, అలాగే ప్రగతిశీల మహిళా సంఘం ఎం లక్ష్మి గారికి, అలాగే ప్రజాస్వామిక రచయితల సంఘం జాతీయ కార్యదర్శి కెఎన్ మల్లేశ్వర గారికి, నవ్యాన బహుజన్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అన్న కొత్తపల్లి వెంకటరమణ గారికి, అలాగే మౌనిక తండ్రి వేణుగోపాల్ గారికి, ఇంత బాధలో కూడా ఆయన ఇక్కడికి వచ్చి మనతో పాటు తన కష్టం చెప్పుకోవడానికి, దీని నుంచి ఎలా బయటపడాలో మనకు తెలియజేయడానికి వచ్చిన, అలాగే మంచి విప్లవ గీతాలు ఆలపించి మనల్ని చైతన్యవంతులు చేసిన కళాకారులకి, ప్రతి ఒక్కరికి వివిధ సంఘాల నుంచి, వివిధ సంస్థల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, చివరిలో మాట్లాడిన డాక్టర్ మాటూరి శ్రీనివాసరావు గారికి, మా సంపూర్ణాన్న గారికి, ప్రతి ఒక్కరికి, వైటి దాస్ గారికి, ఇతను ఇంత మంచి ప్రతి కార్యక్రమాన్ని ఆయన ప్రత్యక్షంగా ఒక వీడియో చేసి ఇక్కడ మనం ఒక 80 మందో 90 మంది ఉండొచ్చు, కొన్ని వేల మందికి చేరేలా ఆయన ప్రతి కార్యక్రమాన్ని రికార్డ్ చేస్తూ అందరికీ అందిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో నేను మర్చిపోతే పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు గ్రూప్ ఫోటోతో ముగించుకుందాం. థ్యాంక్ యూ. జై భీమ్.